ఓకే. సో టుడేస్ అవర్ ఎజెండా చూసుకున్నట్టయితే వాట్ ఈజ్ వాట్సాప్ ఆటోమేషన్, అసలు వాట్సాప్ ఆటోమేషన్ అంటే ఏంటి, సో ఈ వాట్సాప్ ఆటోమేషన్ లో మనము ఏ ఏ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేది చేయగలుగుతాం అనేది అయితే మనం అయితే డిస్కస్ చేసుకున్నాం. ఏ ఏ థింగ్స్ అనేది చేయగలుగుతాయి అనేసి అయితే కింద అయితే మీరు ఒకసారి అయితే చెక్ చేయొచ్చు. హౌ టు సెండ్ బల్క్ ఎస్ఎంఎస్ టు యువర్ కస్టమర్స్ విత్ సింగిల్ క్లిక్. ఓకే, మనం ఏం చేస్తూ ఉంటాం నార్మల్గా అయితే ఏదైనా ఒక కాంటాక్ట్కి ఏంటంటే మెసేజ్ పంపించాలి అనుకుంటే ఒక కాంటాక్ట్ కాకుండా హ్యూజ్ నెంబర్ ఆఫ్ కాంటాక్ట్స్ పంపించాలి అంటే ఫార్వర్డ్ అయితే చేస్తూ ఉంటాం. ఫార్వర్డ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, సో మీరు 5 పీపుల్కే చేయగలుగుతారు. ఒక 500 మెంబర్స్కి మెసేజ్ చేయాలి అనుకో, ఎంత టైం పడుతుంది? ఇట్ టుక్ సో మచ్ ఆఫ్ ది టైం. మినిమం ఏంటంటే మీకు 4 to 5 అవర్స్ ఆఫ్ ది టైం కూడా అయితే పట్టొచ్చు వాళ్ళందరినీ నెంబర్ సేవ్ చేసుకొని పంపించడం. సో ఈ పర్టికులర్ దాన్ని మీరు యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, సో ఎటువంటి నెంబర్ని సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా మీరేంటంటే మెసేజ్ని ఒకే ఒక క్లిక్తో అందరికీ అయితే పంపించవచ్చు. సో దట్ ఈస్ ద ఫ్యూచర్ యూ పీపుల్ గోయింగ్ టు లర్న్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మినిట్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీరు ఒక ఇమేజ్ తో పంపించాలి అన్నా యూ కెన్ ఏబుల్ టు సెండ్ ది మెసేజెస్ ఇమేజ్ ప్లస్ మెసేజ్. ఈ రెండింటితో అయితే పంపించే ఒక పర్టికులర్ ఆప్షన్స్ కూడా అయితే మీరైతే నేర్చుకోబోతున్నారు. అండ్ దాంతో పాటు ఏంటంటే చాట్ బోట్, ఏదైతే ఒక పర్టికులర్ పర్సన్ మీకు రిప్లై ఇస్తారు, ఓకేనా, ఆ రిప్లై ఇచ్చిన తర్వాత ఏంటంటే మీరేం చేయాలి, మాన్యువల్ గా ఏంటంటే చూసుకొని తర్వాత రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. ఆ లోపల ఏంటంటే ఏదైతే ఒక పర్సన్ ఉంటాడో ఆ పర్సన్ కొనుక్కోవాలి అనే ఒక పర్టికులర్ థింగ్ ఉంటుందో అది కూడా అయితే పోవచ్చు. లేదు అనుకుంటే ఈ మీన్ వైల్ టైంలో ఏంటంటే అదర్ కాంపిటేటర్ తన అప్రోచ్ అయ్యి అక్కడ కొనుక్కోవచ్చు. సో మనం ఎవ్రీ టైం ఏంటంటే మనము లేట్ చేసే కొద్దికి ఏమవుతుంది అంటే ఒక కస్టమర్ని అయితే లూజ్ అయితే అయిపోతూ ఉంటాం. సో అలా లూజ్ అవ్వకుండా ఒక కస్టమర్కి ఏంటంటే ఇమీడియట్, ఓకేనా, రెస్పాన్స్ వచ్చేలాగా ఒక యూజర్ ఎక్స్పీరియన్స్ ని ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది చాట్ బాట్ ని యూజ్ చేసి మనం అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్, ఒక పర్టికులర్ కస్టమర్ వచ్చేసి ఏంటంటే మనకి ఒక 30 మినిట్స్ తర్వాత మాకు రిమైండ్ చేయండి, లేకపోతే ఈవినింగ్ రిమైండ్ చేయండి, మేము బిజీగా ఉన్నామంటాం. సో ఇలా ఒక 10 మెంబర్స్ చెప్పారనుకో, సేమ్ అలానే మీరు ఆ రోజు ఫాలో అప్స్ చేసేటప్పుడు సో ఈ 10 మెంబర్స్ ని గుర్తుపెట్టుకొని మళ్ళీ మీరు ఏంటంటే ఆ పర్టికులర్ టైంలో మెసేజ్ చేయాలి, కాల్ చేయాలి అన్నా మీకు చాలా అంటే చాలా మెసేజెస్ ఉండడం వల్ల, చాలా కాంటాక్ట్స్ ఉండడం వల్ల గుర్తుండకపోవచ్చు. అలాంటప్పుడు ఈ రిమైండర్స్ యాడ్ చేయడం వల్ల ఆటోమేటిక్ గా నేను ఇప్పుడు మీకు ఇంట్రొడ్యూస్ చేసే సాఫ్ట్వేర్ ఏంటంటే రిమైండ్ అయితే చేస్తుంది. ఈ టైంలో ఏంటంటే ఒక పర్సన్ కాల్ చేయమన్నారు, మెసేజ్ చేయమన్నారు, మీరు ఏదైతే ఇక్కడ సెటప్ చేస్తారో ఆ సెటప్ తో రిమైండ్ అయితే చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ చూసుకున్నట్లయితే మనకి ఎక్స్పోర్ట్ కాంటాక్ట్స్, మీరు ఏదైనా ఒక గ్రూప్ లో ఉన్నారు, ఆ గ్రూప్ లో ఏంటంటే ఒక 500 నెంబర్స్ ఉన్నాయి, ఒక 1000 నెంబర్స్ ఉన్నాయి. ఈ నెంబర్స్ అన్నిటినీ ఏంటంటే మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఆ కాంటాక్ట్ నెంబర్స్ ఏంటంటే ఒక ఎక్సెల్ షీట్ లో తీసుకోవాలి అంటే మీరేం చేయాలి, ప్రతి ఒక్క నెంబర్ని కూడా ఏంటంటే కాపీ పేస్ట్ చేసుకోవాలి. ఓకే, సో ప్రొఫైల్ పైన క్లిక్ చేసి అలా అవసరం లేకుండా ఒకే ఒక క్లిక్ తో ఏంటంటే ఆ గ్రూప్ లో ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్స్ కూడా ఏంటంటే ఒక ఎక్సెల్ షీట్ లో డౌన్లోడ్ అయిపోయేలాగా ఈ రోజు సెషన్ లో మీరైతే తెలుసుకోబోతున్నారు. సో ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్ అయితే ఉంటుంది, మీకు చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. మీరు కాంపిటేటర్ రిలేటెడ్ గ్రూప్స్ లో కూడా ఉంటారు. సో ఆ గ్రూప్స్ లో నుంచి ఏంటంటే వాళ్ళు ఉండే కాంపిటేటర్ కస్టమర్స్ ని మీరైతే మెసేజెస్ అయితే చేస్తూ ఉండొచ్చు. సో ఆ చేసే పర్టికులర్ ఏంటంటే ఒకేసారి ఎక్స్పోర్ట్ చేసి మీ పర్టికులర్ వాట్సాప్ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసి అందరికీ కూడా మెసేజెస్ అయితే పంపించచ్చు. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే దిస్ ఇస్ ద వన్, హౌ టు సెండ్ మెసేజెస్ టు అదర్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఓకే, అదర్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు చాలా అంటే చాలా కష్టపడి ఆ గ్రూప్స్ అన్నిటినీ కూడా ఏంటంటే బుల్డ్ చేసుకుంటారు. వాళ్ళందరినీ కస్టమర్స్ ఏంటంటే యూ కెన్ ఎక్స్పోర్ట్ అండ్ యూ కెన్ ఏబుల్ టు సెండ్ మెసేజెస్ అయితే పంపించవచ్చు. అండ్ ఇంకా మరిన్ని ఆప్షన్స్ అయితే ఈ రోజు సెషన్ లో మీరైతే తెలుసుకోబోతున్నారు. ఓకే, సో ఫస్ట్ మనం ఏంటంటే వాట్సాప్ ఆటోమేషన్ అయితే మీకు అర్థమైంది. ఆటోమేటిక్ గా ఏంటంటే మెసేజ్ పంపించుకోవడానికి మీది హెల్ప్ అయితే అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ వాట్సాప్ మెసేజెస్ అనేది పంపించాలి అంటే వాట్ ఈస్ ద ప్రాసెస్, అసలు ఏ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాలి అనేది అయితే చూద్దాం. ఓకే, సో లెట్స్ మూవ్ ఇన్. సో ఇప్పుడు ఏంటంటే మనము ఏదైనా కానీ ఒక ఆటోమేషన్ రిలేటెడ్ తో మెసేజ్ పంపించాలి అంటే మనకి ఎక్కడా కూడా ఏంటంటే వాట్సాప్ నుంచి ఆ ఫ్యూచర్స్ అయితే లేవు, మీకు లేవు, నాకు లేవు, ఎవ్వరికీ లేవు. సో ఇన్ కేస్ మీరు వాట్సాప్ బిజినెస్ అకౌంట్ యూజ్ చేస్తే ఒకే ఒక ఆప్షన్ అయితే ఇస్తుంది. ఎవరైనా ఏంటంటే మెసేజ్ చేసినప్పుడు వెంటనే ఏంటంటే ఒక క్విక్ రిప్లై వెళ్ళడానికి ఒక ఆప్షన్ అయితే ఇస్తుంది, అదొక్కటైతే మీరు పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇంకా దానికి మించి ఏమన్నా పెట్టాలి అంటే వాట్సాప్ బిజినెస్ లో కానీ వాట్సాప్ లో కానీ మనకు ఎక్కడా కూడా ఏంటంటే అదర్ ఫ్యూచర్స్ అయితే లేవు. సో మనం ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేది చేసేటప్పుడు
మస్ట్ అండ్ షుడ్ గా థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ అయితే యూజ్ చేయాల్సి అయితే ఉంటది. చాలా అంటే చాలా సాఫ్ట్వేర్స్ అయితే ఉంటాయి. సో అందులో మీకు ఏంటంటే డైరెక్ట్ గా ఓకేనా ఒక పర్టికులర్ వాట్సాప్ కి ఇంటిగ్రేట్ అయ్యే వాట్సాప్ సిఆర్ఎం అయితే ఇంట్రొడ్యూస్ అయితే చేస్తున్నాం. వాట్సాప్ సిఆర్ఎం. సిఆర్ఎం అంటే ఏంటి అంటే కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఈ పర్టికులర్ దాన్ని సిఆర్ఎం ని మీరు యూజ్ చేసి యూ పీపుల్ కెన్ ఏబుల్ టు ఓకే సెండ్ ఆల్ ది పర్టికులర్ థింగ్స్. ఓకే, వీటన్నిటినీ కూడా మీరైతే చెయ్యొచ్చు. ఓకే, సో వన్ ఆఫ్టర్ వన్ వీఆర్ గోయింగ్ టు లర్న్. ఫస్ట్ ఏంటంటే వాట్సాప్ సిఆర్ఎం అనేది రావాలి అంటే ఏం చేయాలి అనేది ఫస్ట్ అయితే మనం అయితే చూద్దాం. వాట్సాప్ సిఆర్ఎం అనేది యాడ్ చేసిన తర్వాత దెన్ ఇవన్నీ ఎలా చేయాలి అనేది చెక్ చేద్దాం. ఈ సిఆర్ఎం అనేది ఏంటంటే మీకు ఓన్లీ ప్రెసెంట్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ లోనే అవైలబుల్ అయితే ఉంది. మొబైల్ ఫోన్ లో ఏంటంటే మనం ఇన్ని ఫ్యూచర్స్ అనేది యూజ్ చేయాలి అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ప్రెసెంట్ మనకి ఈ 2 పర్టికులర్ దాంట్లో అవైలబుల్ అయితే ఉంది. సో ఎక్కడైతే మీరు వాట్సాప్ వెబ్ యూజ్ చేసి ఎలాగైతే లాగిన్ అయితే అవుతారో ఇలా లాగిన్ అయితే అవుతారో సో లాగిన్ అయిన పర్టికులర్ ప్లేస్ లో ఇలా మీకు టాప్ సైడ్ ఒకసారి చెక్ చేయండి. సో లెట్ మీ మేక్ దిస్ వన్ ఆల్ బ్లర్. Okay, now you cannot able to see okay even single chart of mine. Okay, నా సింగిల్ చార్ట్ కూడా అయితే ఇప్పుడు మీరైతే చూడలేరు. ఓకే, సో వై బికాస్ ఐ యూజ్ ది బ్లర్ సెట్టింగ్స్. సో ఇక్కడ మీరు టాప్ లో చూసినట్లయితే ఐ ఆర్గనైజ్ లైక్ దిస్. ఓకే, నాకు ఏదైతే నీడెడ్ ఉందో నాకు ఎలాగైతే కావాలో ఓకేనా ఎవరైతే ఇంపార్టెంట్ పీపుల్ ఉన్నారో ఓకేనా ఇంపార్టెంట్ స్టూడెంట్స్ ఉన్నారో బ్యాచెస్ ఉన్నాయో అదర్ క్లయింట్స్ ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఏంటంటే నేను ఇలా యాడ్ చేసుకోవడం అయితే జరిగింది. సో ఇలా యాడ్ చేసుకోవడం వల్ల సో నేను ఎక్కడా కూడా డిలే అయితే చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఏదైనా ఒక పర్సన్ మెసేజ్ చేశాడంటే నా పర్టికులర్ వాట్సాప్ లో ఆల్రెడీ ఏంటంటే 1500 మెసేజెస్ ఉన్నాయి. ఓకే, సో ఐ డూ యూట్యూబ్ ఛానల్ ఓకే వీడియోస్ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చేయొచ్చు ఓకేనా అన్ని అయితే నేనైతే చేస్తూ ఉంటాను. సో ఆ పర్టికులర్ ఏంటంటే చేసే టైంలో చాలా పీపుల్ మెసేజ్ చేస్తూ ఉంటారు. సో మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరిది ఏంటంటే మనము పబ్లిక్ డొమైన్ లో ఉన్నప్పుడు ఏంటంటే చూడాలి అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అలా అనేసి ఆ మెసేజెస్ లో ఇంపార్టెంట్ పీపుల్ మెసేజెస్ కూడా కలిసిపోయాయి అనుకో వాళ్ళకి రిప్లై ఇవ్వకపోయినా మనకే ప్రాబ్లం. ఓకే, ఒక క్లయింట్ ఉన్నాడు, ఆ క్లయింట్ మెసేజ్ చేశారు, మెసేజ్ చేసిన తర్వాత నేను రిప్లై అనేది చూసుకోవాలి. సో ఆ పర్టికులర్ టైంలో ఏంటంటే నాకు ఒక క్లయింట్ లూజ్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంది. అలాంటప్పుడు ఏం చేస్తాం, సో వీ కెన్ ఏబుల్ టు క్రియేట్ క్లయింట్స్. సో ఒక క్లయింట్స్ అనేది క్రియేట్ చేసుకొని ఈ క్లయింట్స్ అనే పర్టికులర్ పీపుల్ దాంట్లో వాళ్ళందరినీ కూడా యాడ్ చేస్తే నాకు ఒక సింగిల్ క్లిక్ లో ఏమవుతుంది అంటే ప్రతి ఒక్క క్లయింట్ కూడా నాకైతే ఎక్కడైతే వచ్చేస్తారు. లెట్ మీ షో యూ. ఓకే, హియర్ యూ కెన్ సీ సో దీస్ ఆల్ ఆర్ క్లయింట్స్. నేను ఒక క్లయింట్స్ పర్టికులర్ దానిపైన క్లిక్ చేయగానే నా క్లయింట్స్ ఎవరు ఉన్నారు అనేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంటది. సో ఇప్పుడు నేను ఆ పర్టికులర్ పర్సన్ మెసేజ్ చేసాడా లేదా అనేది అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే సో ఐ గాట్ 1 మెసేజ్ 13 మెసేజెస్. సో వీటిల్లో వెళ్ళేసి 1100 దాంట్లో 1500 దాంట్లో నేను వెతుక్కోవాలి అంటే ప్రతిసారి నాకు చాలా అంటే చాలా టైం పడుతుందా? సో అలా పట్టాల్సిన అవసరం లేకుండా ఎలా సింపుల్ గా అయితే నేను ఆర్గనైజ్ అయితే చేసుకోవచ్చు ప్రతి ఒక్కరిని కూడా. సో యూ పీపుల్ కెన్ ఏబుల్ టు సో వీటన్నిటినీ కూడా మీ బిజినెస్ కి తగినట్టు ఓకే సో అదర్ పీపుల్ బిజినెస్ కి తగినట్టు మీరైతే ఇది సెటప్ అయితే చెయ్యొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ పర్టికులర్ అన్నీ కూడా ఎలా చేయాలి ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఫస్ట్ ఈ వాట్సాప్ సిఆర్ఎం అనేది ఇక్కడ రావాలి అంటే ఏం చేయాలో తెలుసుకోవాలి కదా. సో దట్ ఈస్ ద వన్ ఐఎమ్ టీచింగ్ యూ రైట్ నౌ. సో ఇప్పుడు దీనికంటూ ఒక ఎక్స్టెన్షన్ అయితే ఉంది. సో దట్ ఈస్ ద ఎక్స్టెన్షన్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ. ఎక్స్టెన్షన్ అయితే మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దాన్ని యూజ్ చేసి మీరు ఇక్కడ నేను యూజ్ చేసే ఆప్షన్స్ అన్నీ కూడా మీరు కూడా అయితే యూజ్ అయితే చేయగలుగుతారు. ఫస్ట్ లెట్ మీ షో యూ హౌ యూ పీపుల్ కెన్ ఏబుల్ టు ఇన్స్టాల్. ఓకే, దీంట్లో ఆల్రెడీ అయితే ఎక్స్టెన్షన్ ఉంది కాబట్టి సో ఇక్కడ మీరు చూసినట్లయితే సో ఇలా మీకైతే ఎక్స్టెన్షన్ యాడ్ చేసిన తర్వాత అయితే డిస్ప్లే అయితే అవుతుంది. సో దట్ ఎక్స్టెన్షన్ వీఆర్ గోయింగ్ టు ఇన్స్టాల్ ఇన్ ది న్యూ ప్రొఫైల్. ఒక కొత్త ప్రొఫైల్లో అయితే ఇన్స్టాల్ అయితే చేద్దాం, దీంట్లో ఆల్రెడీ ఉంది కాబట్టి. సో క్లిక్ ఆన్ దిస్ వన్, ఐఎమ్ టేకింగ్ టు అనదర్ ప్రొఫైల్.
సో వేరే ప్రొఫైల్కి అయితే వెళ్ళా. సో ఈ ప్రొఫైల్లో అయితే లేదు. సో మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే, సో ఆల్రెడీ ఐ హ్యావ్ ఏ హియర్ యూ కెన్ సీ దిస్ ఇస్ ద వన్ డిజిటల్ చందు సొల్యూషన్స్ CRM. ఓకేనా. సో ఈ జిప్ ఫైల్ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ జిప్ ఫైల్ ని మీరు ఏం చేయాలి అంటే రైట్ క్లిక్ అనేది ఇచ్చి విన్రార్ అనేసి కానీ లేకపోతే ఏదన్నా అన్జిప్ చేసే ఓకే సాఫ్ట్వేర్స్ మీ దగ్గర ఉంటే సో దాంట్లో ఎక్స్ట్రాక్ట్ టు అని చెప్పి సో దాంట్లోకి అయితే ఎక్స్పోర్ట్ అయితే చేయండి. సారీ, దాంట్లో ఎక్స్ట్రాక్ట్ అయితే చేయండి. సో యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ దిస్ వన్. ఓకేనా, మనకు ఆల్రెడీ ఉంది అని అయితే చూపిస్తుంది. ఓకే, సో ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మీకు ఇంకొక ఫైల్ అయితే కనిపిస్తుంది సేమ్ నేమ్ తో. ఓకేనా, సేమ్ నేమ్ తో అయితే కనిపిస్తుంది, కాకపోతే ఇది జిప్ ఫైల్ కాదు, నార్మల్ ఫైల్. సో ఇప్పుడు మీరు ఏంటంటే ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత దెన్ యూ పీపుల్ నీడ్ టు ఓపెన్ యువర్ ప్రొఫైల్. మీ జీమెయిల్ తో ఏదైతే అకౌంట్ ఉంటుందో ఆ అకౌంట్ అయితే ఓపెన్ అయితే చేస్తారు. చేసిన తర్వాత యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ దీస్ 3 dots అండ్ గో టు ది ఎక్స్టెన్షన్స్. ఎక్స్టెన్షన్స్ లోకి వెళ్ళి మేనేజ్ ఎక్స్టెన్షన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా చాలా అంటే చాలా ఓకే ఎక్స్టెన్షన్స్ అయితే మీ దగ్గర ఉండేటివి అయితే కనిపిస్తాయి. సో మీకు డిఫాల్ట్ గా అయితే ఆఫ్ లో అయితే ఉంటుంది. ఓకే, సో ఎక్స్టెన్షన్స్ వచ్చిన తర్వాత యూ పీపుల్ నీడ్ టు టర్న్ ఆన్ దిస్ డెవలపర్ మోడ్. డెవలపర్ మోడ్ అయితే ఆన్ అయితే చేయండి. ఆన్ చేసిన తర్వాత మీకు ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి, లోడెడ్ అన్ప్యాక్డ్, ఓకే, ప్యాక్ ఎక్స్టెన్షన్, అప్డేట్ అనేసి. సో యూ పీపుల్ నీడ్ టు క్లిక్ ఆన్ దిస్ వన్. ఓకే, లోడ్ అన్ప్యాక్డ్. సో దీన్ని క్లిక్ చేస్తే మీరు అప్లోడ్ చేయాల్సిన ఫైల్ దగ్గరికి అయితే తీసుకెళ్తుంది. సో ఇక్కడ మీ ఫైల్ లేదు అనుకున్నట్టయితే సింప్లీ గో టు డౌన్లోడ్స్. సో డౌన్లోడ్స్కి వెళ్ళగా ఎక్కడైతే మీ ఫైల్ని స్టోర్ చేస్తున్నారో ఆ ప్లేస్కి వెళ్ళండి, దాన్ని అప్లోడ్ అయితే చేయండి. ఏదాన్ని అప్లోడ్ చేయాలి, ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మీకు ఒక ఫోల్డర్ అయితే వస్తుంది, ఆ ఫోల్డర్ని అయితే అప్లోడ్ చేయాలి. సో యూ హ్యావ్ టు సెలెక్ట్ దిస్ వన్. అప్లోడ్ చేసిన తర్వాత నాకు ఈ ఫోల్డర్ వచ్చింది. యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ సెలెక్ట్ ఫోల్డర్. వన్స్ మీరు సెలెక్ట్ ఫోల్డర్ అని సెలెక్ట్ చేయగానే మీకు ఈ ఎక్స్టెన్షన్ అయితే యాడ్ అయితే అవుతుంది మీ క్రోమ్ లో. సో దిస్ ఇస్ ద వన్ క్రోమ్ ఎక్స్టెన్షన్. ఓకే, సో క్రోమ్ యూజ్ చేయాలి, అలానే దాంతో పాటు మీరు వాట్సాప్ వెబ్ అనేది అందులోనే లాగిన్ అయితే అవ్వాలి. సో ఈ రెండు ఏంటంటే మీరు చేసినప్పుడు దెన్ యూ పీపుల్ కెన్ ఏబుల్ టు సీ సేమ్ కైండ్ ఆఫ్ ఇంటర్ఫేస్. నాకు ఇప్పుడు ఎలాగైతే ఇంటర్ఫేస్ ఉందో సో ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే చూస్తారు. ఇక్కడ ఆప్షన్స్ కావచ్చు, ఇక్కడ టాప్ లో ఉండే ఆప్షన్స్ కావచ్చు, ఇవన్నీ అన్నిటిని అయితే మీరైతే చూస్తారు. సో దిస్ ఇస్ ద వన్ యూ హ్యావ్ టు ఫాలో. ఓకేనా, మీకు ఆప్షన్స్ అనేది రావడానికి ఫాలో అవ్వాల్సింది ఇది. ఎవ్రీ టైం ఏంటంటే మీరు ఏ పర్టికులర్ దాన్ని క్లిక్ చేయాల్సిన అవసరంలా ప్రతిసారి మీ వాట్సాప్ అనేది లాగిన్ అయితే చాలు, ఆటోమేటిక్ గా ఆ ఎక్స్టెన్షన్ అనేది యాడ్ అయినప్పుడు అదే లోడ్ అయ్యేసి ఆ ఫ్యూచర్స్ అన్నిటినీ కూడా మీకైతే యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద ప్రాసెస్ యూ పీపుల్ నీడ్ టు ఫాలో. సో వన్స్ ఏంటంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఆ ప్రాసెస్ అనేది ఫాలో అయిన తర్వాత ఇప్పుడు మీకు ఈ ఇంటర్ఫేస్ వస్తుంది అని అయితే చెప్పా. సో ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే ఆప్షన్స్ అన్ని కూడా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. యూ కెన్ ఏబుల్ టు చెక్. ఫస్ట్ మీకు ఏంటంటే కొన్ని ఆప్షన్స్ అనేది ఓకేనా మాన్యువల్ గానే యాడ్ అయితే అయిపోతాయి. ఓకేనా, ఆటోమేటిక్ గా యాడ్ అయితే అయిపోతాయి. సో ఇక్కడ టాప్ లో కనిపిస్తున్న ఆప్షన్స్, సో వీటినే ఇక్కడ ఏమంటామంటే ట్యాబ్స్ అని అయితే అంటాం. సో మీరు ఏ పర్టికులర్ పీపుల్ ని ఏ ట్యాబ్ లో పెట్టాలి అనేది అయితే మీరే డిసైడ్ చేసుకొని పెట్టచ్చు. ఓకే, అది ఎలా పెట్టాలి ఏంటి అనేది అయితే నేను చూపిస్తా. సో ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే ట్యాబ్స్. ఓకే, సో ఇక్కడ మనకి ట్యాబ్స్ ఆప్షన్ అయితే ఉందా. సో ట్యాబ్స్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీ దగ్గర ఉండే ట్యాబ్స్ అన్ని ఇక్కడ ఏవైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా ఎక్కడైతే ఉంటాయి యూ కెన్ ఏబుల్ టు డెలీట్ అండ్ యూ పీపుల్ కెన్ ఏబుల్ టు యాడ్ న్యూ పర్టికులర్ ట్యాబ్స్ ఆల్సో. ఓకేనా, కొత్త ట్యాబ్స్ అయినా మీరు యాడ్ అయితే చేయొచ్చు, లేదు అనుకుంటే ఉన్న ట్యాబ్ ను డెలీట్ చేయాలన్నా చేయొచ్చు. డెలీట్ ఎలా చేయాలి అంటే లైక్ దిస్, దెర్ ఈస్ ఎ లాస్ట్ ఆప్షన్ డెలీట్. ఇక్కడ క్లయింట్స్ అని అయితే ఉందా, క్లయింట్స్ సేమ్ పర్టికులర్ వన్ ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో లాస్ట్ వన్ ఏముంది, ఫుల్ డిఎం ఇంట్రెస్ట్ అని ఉంది. లాస్ట్ లో చూడండి ఫుల్ డిఎం ఇంట్రెస్ట్ అని అయితే ఉందా. సో మొత్తం ఏవైతే అక్కడ ఉన్నాయో వాటన్నిటిని ఇక్కడ నుంచి సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి కంట్రోల్ అయితే చేయొచ్చు. సో దానిపైన హోవర్ చేయగానే మీకు ట్యాబ్స్ అని అయితే వస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి డెలీట్ అయితే మీరు చేయొచ్చు. సో అలా కాదు ఇంకో కొత్త ట్యాబ్ యాడ్ చేయాలి అన్నప్పుడు యాడ్ అయితే క్లిక్ చేయండి, యాడ్ ట్యాబ్. సో యాడ్ ట్యాబ్ లో వచ్చేసి మీరు ఆ ట్యాబ్ కి నేమ్ ఏం పెట్టుకోవాలి అనుకుంటున్నారో ఆ నేమ్ అయితే పెట్టుకోండి. సో ప్లీజ్ డ్రాప్ ఫ్యూ నెంబర్స్. ఓకే, ఈ సెషన్ లో ఎవరైతే ఉన్నారో కొన్ని నెంబర్స్ అయితే మీ వాట్సాప్ ది డ్రాప్ చేయండి, మీకు ప్రాబ్లం అవ్వకూడదు అనుకుంటే. సో ఈ నెంబర్స్ చాలా పీపుల్ అయితే చూడొచ్చు, ఎందుకు అంటే వీఆర్ ఇన్ ది టెస్టింగ్. సో టెస్టింగ్ చేసేటప్పుడు మీరు కూడా టెస్టింగ్ లైవ్ లో చెక్ చేయాలి అనుకుంటే ప్లీజ్ డ్రాప్ ఫ్యూ నెంబర్స్. సో ఐఎమ్ గోయింగ్ టు టెస్ట్ హియర్. ఓకే,
అండ్ ఈ ట్యాబ్కి వచ్చేసి ఏంటంటే నేను టెస్టింగ్ 101 అని పెడుతున్నా. ఓకే, టెస్టింగ్ 101. సో ఈ టెస్టింగ్ 101 అనేది యాడ్ చేసిన తర్వాత దెన్ ఈ ట్యాబ్లో ఎవరిని మీరు యాడ్ చేయాలనుకుంటున్నారు, ఈ ట్యాబ్లో ఎవరిని యాడ్ చేయాలనుకుంటున్నారు, సో వాళ్ళందరూ మీ వాట్సాప్లో ఉండే ప్రతి ఒక్క కాంటాక్ట్, మీరు ఏంటంటే టచ్లో ఉన్న ప్రతి ఒక్క కాంటాక్ట్ ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ప్రతి ఒక్క కాంటాక్ట్ కూడా మీకు ఇక్కడైతే డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. సో యూ పీపుల్ కెన్ ఏబుల్ టు సెలెక్ట్ ఎవరిని ఈ ట్యాబ్ లో యాడ్ చేయాలి అని. సపోజ్ నాకే చాలా గ్రూప్స్ ఉన్నాయి, ఒకటి డిజిటల్ మార్కెటింగ్ తెలుగు, డిజిటల్ చందు తెలుగు, ఓకే, డిజిటల్ చందు, ఇలా చాలా అంటే చాలా ట్యాబ్స్ ఉన్నాయి. సో ఈ ట్యాబ్స్ అన్నిటినీ నా గ్రూప్ లో యాడ్ చేయాలి. ఓకే, సో ఈ పర్టికులర్ దానికి డిజిటల్ చందు తెలుగు గ్రూప్స్, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే డిజిటల్ చందు తెలుగు గ్రూప్స్ అని పెట్టేసి తెలుగు రిలేటెడ్ సంబంధించిన గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో యాడ్ చేద్దామని అయితే చూస్తాను. సో నేనైతే సెలెక్ట్ అయితే చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింప్లీ హౌ టు క్లిక్ ఆన్ ది సేవ్. వన్స్ సేవ్ పైన క్లిక్ చేయగానే మీకు లాస్ట్ పర్టికులర్ ట్యాబ్ ముందు ఏం కనిపించింది, ఫుల్ డిఎం ఇంట్రెస్ట్ అని కనిపించిందా. సో ఇప్పుడు చూస్తే దెర్ ఈజ్ అనదర్ ట్యాబ్ డిజిటల్ చందు తెలుగు గ్రూప్స్. సో దీన్ని ఇప్పుడు నేను క్లిక్ చేశాను అనుకో. సో లెట్స్ చెక్ ఇట్ అవుట్, ఏ గ్రూప్స్ ఉన్నాయో. నేను ఏదైతే గ్రూప్స్ అనేది యాడ్ చేశానో అదే గ్రూప్స్ అయితే ఇక్కడ ఉన్నాయా. సేమ్ లైక్ యూ పీపుల్ కెన్ ఏబుల్ టు, ఇది ఎవ్వరికి కూడా తెలియదు ఒక పర్సన్ ఏంటంటే ఆ ట్యాబ్ లో యాడ్ చేశారు అనేసి, ఆ ట్యాబ్ లో యాడ్ చేసి ఉంచారు అనేది ఎవ్వరికి అయితే తెలియదు. సో ఇలా అయితే మీరు ప్రతి ఆప్షన్ ని కూడా ఇలా చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా యూజ్ చేసుకొని మీ వర్క్ని చాలా స్పీడప్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఒక పర్సన్కి ఏంటంటే వర్క్ ఇచ్చి ఇది చెయ్యి అన్నప్పుడు ఏంటంటే తను అరగంట తీసుకోవచ్చు, గంట తీసుకోవచ్చు, ఆ రోజు మొత్తం కూడా తీసుకోవచ్చు. కానీ ఇలాంటి సాఫ్ట్వేర్స్ యూజ్ చేయడం వల్ల నిమిషాల్లో అయితే మీ వర్క్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఆల్రెడీ మీరు స్టూడెంట్ అయ్యి ప్లాన్ 3లో ఉన్నట్టయితే సింప్లీ మెసేజ్ టు దిస్ నెంబర్. ఓకే, సో 8185034696. ఓకేనా. సో వాట్సాప్ లో అయితే మెసేజ్ అయితే చేయండి. సో దట్ ఈస్ ద వన్, వాట్సాప్ సిఆర్ఎం. సో వాట్సాప్ సిఆర్ఎం అని అయితే మెసేజ్ అయితే చేయండి. యూ పీపుల్ గోయింగ్ టు గెట్ దిస్ పర్టికులర్ సాఫ్ట్వేర్. ఓకేనా, ఈ సాఫ్ట్వేర్ అయితే మీకు పంపించడం అయితే జరుగుతుంది. సో వన్స్ మీకు ఏంటంటే వచ్చిన తర్వాత సేమ్ ప్రాసెస్ ఇప్పుడు నేను ఏదైతే ఫాలో చేసి అయ్యేసి, ఓకేనా, దీన్ని ఇన్స్టాల్ చేశాను, సేమ్ ప్రాసెస్ మీ ల్యాప్టాప్ లో మీరు కూడా అయితే ఫాలో అయితే అవ్వండి. సో దిస్ ఈస్ అబౌట్ ది ట్యాబ్స్. సో ఇలా మీరు ఎన్ని ట్యాబ్స్ కావాలి అంటే అన్ని ట్యాబ్స్ యాడ్ చేసుకోండి. ఓకే, సో మీ బిజినెస్ దాన్ని బట్టి, మీ బిజినెస్ లో ఏంటంటే క్లయింట్స్ ఉంటారు, సారీ కస్టమర్స్ ఉంటారు. ఓకే, సో ఆ కస్టమర్స్ రిలేటెడ్ పీపుల్ అందరినీ కూడా ఒక దాంట్లో పేయింగ్ కస్టమర్స్ ఉంటారు. ఓకే, ఆల్రెడీ పే చేసిన వాళ్ళు ఉంటారు, పే చేయకుండా ఉండే వాళ్ళు ఉంటారు. పే చేయకుండా ఉండే వాళ్ళందరినీ ఒక ట్యాబ్ లో యాడ్ చేసుకోవచ్చు, పే చేసిన వాళ్ళందరినీ ఒక ట్యాబ్ లో అయితే యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఏంటంటే క్లారిటీ వస్తుంది. ఒక 1000 మెసేజ్లు ఉన్నా కూడా ఆ 1000 మెసేజ్ల్లో పే చెయ్యాలి అనుకోని ఇంకా పే చేయకుండా ఉండే వాళ్ళు ఎవరు అనేది అయితే మీకు ఒక లిస్ట్ లో ఉన్నప్పుడు మీరు ఫాలో అప్ చేసుకోవడానికి చాలా ఈజీ ఉంటుంది. ఓకే, అదర్ పీపుల్ దాంట్లో కలిసిపోయాయి అనుకో మెసేజెస్ లో మీ కస్టమర్స్, సో అప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేయడం కష్టం కదా. సో చాలా అంటే చాలా ఎఫెక్టివ్లీ ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ అయితే యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి. అది నార్మల్ పర్సన్ అయినా ఒక బిజినెస్ పర్సన్ అయితే ఇంకైతే చెప్పాల్సిన అవసరంలో ఇది అంత నీడ్ అయితే ఉంటుంది. సో దిస్ ఈస్ అబౌట్ ది ట్యాబ్స్ అండ్ కమింగ్ టు ది చార్ట్స్. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఆప్షన్ దట్ ఈస్ సీమ్స్ లైక్ బ్రాడ్కాస్ట్. ఓకే, బ్రాడ్కాస్ట్ అనేది మీకు చూపిస్తుంది. సో దీన్ని క్లిక్ చేయగానే ఏంటంటే మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి 1-to-1 అనేసి అండ్ రైట్ సైడ్ వచ్చేసి మెసేజ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏంటంటే ఇదే పర్టికులర్ ఫ్యూచర్ ని యూజ్ చేసుకొని మీరేం చేయొచ్చు అంటే, సో బల్క్ గా చాలా పీపుల్ కి సింగిల్ క్లిక్ తో మెసేజ్ పంపించుకునే ఆప్షన్ ఏంటంటే ఇదే. సో ఈ పర్టికులర్ దాంట్లో మనం ఏం చేయాలి అంటే కంప్లీట్ నెంబర్స్ అయితే పేస్ట్ చేయాల్సి ఉంటుంది అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఏంటంటే ఏ మెసేజ్ పంపించాలి అనుకుంటున్నా ఆ మెసేజ్ అయితే డ్రాప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో లెట్స్ టేక్ సమ్ నెంబర్స్. సో ఈ నెంబర్స్ కూడా ఏంటంటే మీ నెంబర్స్ ఎందుకు, ఓకే, లైవ్ లోకి వెళ్ళి డిస్ప్లే చేయడం అనేసి నా దగ్గర ఏదైతే ఆఫీస్ నెంబర్స్ ఉన్నాయో ఆఫీస్ నెంబర్సే తీసుకుంటున్నా. ఓకే, సో
Here I'm taking 918125222577 917842491360 949393131838 919493932352. ఓకే, సో ఇలా ఒక 4 నెంబర్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో మస్ట్ అండ్ షుడ్ గా యూ పీపుల్ నీడ్ టు యాడ్ 91. ఓకేనా, 91 అయితే యాడ్ చేయాల్సి అయితే ఉంటది. సో ఇప్పుడు ఏంటంటే 91 అనేది మా దానికి లేవండి, చాలా నెంబర్స్ ఉన్నాయి, ఇలా ప్రతిదానికి యాడ్ చేయాలంటే మళ్ళీ ఏంటంటే చాలా టైం పడుతుంది కంటే, సో దానికి కూడా నేనైతే ఒక ఫార్ములా అయితే చెప్తాను. సింగిల్ ఫార్ములా యూజ్ చేసి మీ దగ్గర 1000 నెంబర్స్ ఉన్నా కూడా ఒకే క్లిక్ తో ఏంటంటే కంప్లీట్ గా అన్ని నెంబర్స్ కి 91 ఆటోమేటిక్ గా యాడ్ చేస్తుంది. ఓకే, సో అది కూడా మీకు అయితే చెప్తాను, నో నీడ్ టు వరీ. సో ఇప్పుడు నేను ఏంటంటే ఇక్కడ కొన్ని నెంబర్స్ అయితే యాడ్ చేసిన 1 to 1 అయితే పెట్టుకున్నా. అండ్ రైట్ సైడ్ ఐ నీడ్ టు యాడ్ ది మెసేజ్. హాయ్, గుడ్ మార్నింగ్, you showed interest on digital marketing training with Digital Chandu Solutions, and here is a demo video. You can watch and get back to us if you want to continue. Okay, so like this you people can able to say whatever the message. ఇప్పుడు నా పర్టికులర్ ఓకేనా కస్టమర్స్ కి స్టూడెంట్స్ కి మెసేజ్ పంపించాలనుకున్నాం కాబట్టి ఇది ఎంటర్ చేసుకున్నాం. మీరు ఏది పంపించాలనుకున్న ఆ మెసేజ్ అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకున్న తర్వాత సింప్లీ హౌ టు యాడ్ ది టైం, ఎప్పుడు ఏంటి ఎన్ని సెకండ్స్ కి మెసేజ్ అనేది వెళ్ళాలి అనేది మీరు సెటప్ అయితే ఇక్కడ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ ఏంటంటే 10 seconds అండ్ హియర్ ఐఎమ్ యాడింగ్ 20 seconds, నాట్ 120, ఓన్లీ 20. సో ఎప్పుడైతే మీది కంప్లీట్ గా ఒక న్యూ నెంబర్ అవుతుందో, ఓకే, అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. మనం ఏదైనా కానీ ఉంటది. ఓకే, చాలా పీపుల్ అయితే మీ కాంటాక్ట్స్ కాకుండా అదర్ కాంపిటీటర్ కాంటాక్ట్స్ లేకపోతే ఎక్కడో డేటాబేస్ కొనుక్కొని వచ్చేసి మన మెసేజ్ వరుసగా పంపించేయచ్చు కదా, మన కస్టమర్స్ వచ్చేస్తారు అనుకుంటే, సో అవతల సైడ్ పర్సన్ కూడా ఒక పర్టికులర్ ఆప్షన్ అయితే ఉంటది. దట్ ఈస్ ద వన్ బ్లాక్ రిపోర్ట్. ఒక ఆప్షన్ ఉందో పంపించుకోవడానికి, తనకు కూడా రిపోర్ట్ చేయడానికి, బ్లాక్ చేయడానికి ఆప్షన్ ఉన్నప్పుడు తన దాన్ని యూటిలైజ్ చేసుకొని ఓకేనా క్లిక్ చేసి రిపోర్ట్ చేశాడు అంటే మల్టిపుల్ పీపుల్ రిపోర్ట్ చేయడం వల్ల మీ పర్టికులర్ అకౌంట్ ఏంటంటే హోల్డ్ లో పెట్టడం అయితే చూస్తారు. కాబట్టి ఎవరికంటే వాళ్ళకి మెసేజెస్ అనేది పంపించేటప్పుడు కాస్త జాగ్రత్తగా అయితే పంపించాలి. అండ్ యూ పీపుల్ నీడ్ టు టేక్ సమ్ టైం. ఓకేనా, కొద్ది టైం ఎక్కువ. అండ్ 20 అనేది ఎలా అయితే పెట్టానో మీరేం చేయాలి అంటే నీడ్ టు యాడ్ హియర్ 20 40, ఓకే, ఆర్ ఎల్స్ 30 60. ఓకేనా, అండ్ మాక్సిమం అనేది ఏంటంటే మస్ట్ అండ్ షుడ్ గా నెంబర్ కన్నా ఎక్కువ సెకండ్స్ అయితే ఉండాలి. దిస్ ఇస్ ద 1 seconds. ఓకే, సో నాట్ మినిట్స్ తో కాదు, ఇది సెకండ్స్ తో. యూ పీపుల్ నీడ్ టు యాడ్ విత్ సెకండ్స్. సో ఈవెన్ మీరు 70 seconds 10 seconds పెట్టడానికి లేదు. యూ పీపుల్ నీడ్ టు యాడ్ 70 10 20. ఎందుకంటే నాకు కొన్ని నెంబర్స్ ఉన్నాయి. ఈ నెంబర్ అనేది ఏంటంటే చాలా ఓల్డ్ నుంచి నేను యూజ్ చేస్తాను, 10 years నుంచి కాబట్టి. సో ఐ నో నీడ్ టు వరీ. సో కానీ ఎలాంటి పనులు చేయడానికే కొత్త నెంబర్ తీసుకొని వస్తారు. కొత్త నెంబర్ తీసుకొని వచ్చినప్పుడు ఒకేసారి మీరు మెసేజ్ చేయడం అయితే అవుతుంది. సో 2 to 3 months ఓల్డ్ నెంబర్ ఉంటే మీకు ఏంటంటే బ్యానింగ్ ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటుంది. బ్యాన్ అయ్యే ప్రాసెస్ ఏంటి అనేసి కిందే పర్టికులర్ బ్యాన్ అయిన వాట్సాప్ కి అని కొద్దిగా మ్యాటర్ అయితే అప్లోడ్ రాయమని అయితే చెప్తుంది. సో దాంట్లో మేము ఇలాంటి స్పామింగ్ అయితే ఏం చేయలేదు, అన్ఫార్చునేట్లీ అయితే చేసిందని ఒక
మెసేజ్ అయితే ఇస్తుంది. సో ఆ పర్టికులర్ మెసేజ్ కూడా అయితే నేనైతే మీకు సేమ్ ఈ వీడియో అయితే ఎక్కడైతే ప్రొవైడ్ చేస్తానో అక్కడైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. యూ కెన్ ప్రొసీడ్. ఇన్ కేస్ బ్యాన్ అయితే సో దాన్ని కాపీ పేస్ట్ అయితే చేయొచ్చు. బ్రాకెట్ లో అయితే పెడతా. సో యూ పీపుల్ నీడ్ టు రీప్లేస్ ఆ డీటెయిల్స్ తో నా కంపెనీ మీ నెంబర్ తో రీప్లేస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో రీప్లేస్ అయితే చేసి యూటిలైజ్ అయితే చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే సింప్లీ యూ కెన్ గో విత్ క్విక్ స్టార్ట్ అని క్లిక్ చేస్తే వెంటనే ఒక ప్రివ్యూ మెసేజ్ పక్కన ఏంటంటే ప్రివ్యూ అయితే కనిపిస్తుంది. ఆ నెంబర్ వ్యాలిడ్ కాదా అనేది కూడా ఇక్కడ అయితే చూపిస్తారు. చూపించిన తర్వాత ఎవ్రీథింగ్ ఫైన్ అనేసి మీరు అనుకున్న తర్వాత యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ నెక్స్ట్. వన్స్ యూ క్లిక్ ఆన్ నెక్స్ట్ స్టార్ట్ సెండింగ్. సో ఇవన్నీ అయితే ఇప్పుడు సింప్లీ ఫైనల్ ఇది ఒక వార్నింగ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో వార్నింగ్ అనేది మీరు యాక్సెప్ట్ చేయాలి. ఐ అండర్స్టూడ్ అంటే మీతో ఇంకా అవసరం లేకుండానే మెసేజెస్ అయితే వెళ్ళిపోతాయి. ఓకే, సో ఇసలు కూడా అయితే చేసేయచ్చు. యూ నో నీడ్ టు కీప్ దట్ వన్. టాప్ లో వచ్చేసి వెళ్ళడం మొదలయ్యింది అంటే ఆటోమేటిక్ గా ఇది 100% అయ్యేది ఇది మీకు రిమూవ్ అయితే అయిపోతుంది. ఓకే, సో దట్ ఈస్ ద ప్రాసెస్ యూ పీపుల్ నీడ్ టు ఫాలో టు సెండ్ ది బల్క్ SMS. నేను అక్కడ 4 నెంబర్స్ యాడ్ చేసిన, మీరు ఒక 40 నెంబర్స్ యాడ్ చేసుకో, 100 నెంబర్స్ యాడ్ చేసుకోండి. కాకపోతే టైం అనేది మస్ట్ అండ్ ఎక్కువ అయితే పెట్టుకోండి. ఓకే, 20 సెకండ్స్ మినిమం పెట్టుకోండి, మాక్సిమం అయితే పెట్టుకోండి. ఏమన్నా అది పెట్టిన తర్వాత కూడా మీ కస్టమర్కి ఇంట్రెస్ట్ లేకపోతే, ఇష్టం లేకపోతే మీరు పంపించినప్పుడు వాళ్ళైతే బ్యాన్ అయితే వాళ్ళు రిపోర్ట్ అయితే చేయొచ్చు. సో ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి, అది ఇదొకటే కాదు, ఏ సాఫ్ట్వేర్ ఉపయోగించినా కూడా మీకు ఆ ఇష్యూ అయితే సాఫ్ట్వేర్ అండి డైరెక్ట్ గా జెన్యూన్ గా మనకి ఫేస్బుక్ దగ్గర నుంచి వచ్చే ఓకేనా వాట్సాప్ API అఫిషియల్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి థింగ్స్ అనేది ఫేస్ చేసినప్పుడు మస్ట్ అండ్ షుడ్ గా అది మెసేజెస్ అనేది వెళ్ళే లేదా చెక్ చేద్దాం. And here you can see, hi, good morning, you showed interest on digital marketing training with Digital Chandu Solutions. Here is a demo video for you. సో ఏం మెసేజ్ ఏదైతే మనం ఏంటంటే టైప్ చేసామో సో అదే మెసేజ్ అయితే డెలివరీ అయితే అయ్యిందా. సో లైక్ దట్ ఓకే యూ పీపుల్ కెన్ ఏబుల్ టు సెండ్. సో ఇక్కడ వెళ్ళింది. సో ఎలా మీరు కూడా అయితే సెండ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ఏంటంటే మెసేజ్ అనేది ఎలా పంపించాలి అనేది అయితే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది, ఐడియా అయితే వచ్చింది. సో అగైన్ టు సెండ్ ఉన్నాయి మీ దగ్గర ఫార్వర్డ్ కొట్టుకోవాలి, అలా అవసరం లేకుండా ఏంటంటే ఒకే పంపించేయచ్చు. గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటే మై గ్రూప్స్. ఓకే, సో ఇప్పుడు గ్రూప్స్ లో ఒక్కొక్కటి కాకుండా నేను ఒకేసారి ఏంటంటే ఎన్ని గ్రూప్స్ కావాలంటే అన్ని గ్రూప్స్ సెలెక్ట్ చేసుకో. ఓకే, ఇది సెలెక్ట్ అవుతాయి. సో ఎన్ని గ్రూప్స్ కావాలి అంటే అన్ని గ్రూప్స్ అనేది యాడ్ చేసుకొని యూ కెన్ ఏబుల్ టు సెండ్ ది మెసేజెస్. కాకపోతే మస్ట్ అండ్ షుడ్ గా ఏంటంటే ఆ గ్రూప్స్ అనేది ఏంటంటే పబ్లిక్ లో అయితే ఉండాలి. ఓకే, మీరు కూడా మెసేజ్ చేసుకోవడానికి అక్కడ అప్పుడే ఏంటంటే సెండ్ చేయగలుగుతారు. సో ఇలా గ్రూప్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడైతే యాడ్ అయితే అవుతాయి. సో యాడ్ అయిన తర్వాత హియర్ యూ కెన్ ఏబుల్ టు మెసేజ్ హాయ్. సో మెసేజ్ అనేది ఏదైతే టైప్ చేసి దెన్ యూ కెన్ ఏబుల్ టు 6 seconds మినిమం ఆఫ్ ది 10. ఓకే, నేను ఇక్కడ 10 అనేది పెట్టుకున్నా. యూ పీపుల్ నీడ్ టు గో విత్ 20 to 40 seconds. ఓకే, అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ రిమైండింగ్ యూ పీపుల్ నీడ్ టు గో విత్ 20 to 40. సో ఇది మనం యాడ్ చేయగానే ఏంటంటే దెన్ యూ కెన్ ఏబుల్ టు క్విక్ స్టార్ట్ అంటే మీకు డైరెక్ట్ గా మెసేజ్ పంపించేస్తుంది. సో ఎప్పుడైనా మీరు మిస్టేక్స్ చేస్తుంటే అప్పుడు ఇష్యూ అవుతుంది. అందుకోసమే ప్రివ్యూ స్టార్ట్ పైన క్లిక్ చేస్తే ప్రతి నెంబర్ కి ప్రతి గ్రూప్ కి ఇప్పుడు ఇంతకుముందు నెంబర్స్ ఇది గ్రూప్స్ వెళ్తాది అనేసి ఇక్కడ మెసేజ్ లో చూపిస్తుంది. మీరు చెక్ చేసుకొని ఏంటంటే చేసి తర్వాత సెండ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇక్కడ మీరు
డైరెక్ట్ గా క్విక్ స్టార్ట్ కొట్టారంటే ఏ డైరెక్ట్ గా సో ఇలా ఈ ప్రాసెస్ అయితే ఫాలో అయితే అవుతుంది. అండ్ లెట్ మీ చేంజ్ దిస్ వన్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇలా మీరు ఏంటంటే గ్రూప్స్ కూడా అయితే సింగిల్ క్లిక్ తో మెసేజ్ అన్ని కూడా అయితే చేసి పడేయచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద వన్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ యూ. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ లేబుల్. సో మీరు ఏదైతే ఒక పర్టికులర్ లేబుల్ అయితే పెట్టుకుంటారో, ఓకే, సో ఆ లేబుల్ తో మెసేజ్ చేసుకోవచ్చు. ఆ లేబుల్ అనేది ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది అయితే నేనైతే చూపిస్తా. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ట్యాబ్స్. సో మీరు క్రియేట్ చేసిన ట్యాబ్స్ ఉంటాయి చూసారా, ఈ ట్యాబ్స్ లో ఉండే పర్టికులర్ పీపుల్ కూడా మెసేజ్ అనేది వెళ్ళాలి అంటే యూ కెన్ ఏబుల్ టు సెండ్, యూ పీపుల్ కెన్ ఏబుల్ టు సెండ్. సో ఇప్పుడు నేను ఏంటంటే క్లయింట్స్ అని సెలెక్ట్ చేసుకుంటే క్లయింట్స్ లో ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఏంటంటే ఆటోమేటిక్ గా మెసేజ్ అనేది వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైతే నేను నా కస్టమర్స్ అవ్వకుండా ఉండే వాళ్ళు ఒక ట్యాబ్ లో ఉంటారు, కస్టమర్స్ అయిపోయిన పీపుల్ ఒక ట్యాబ్ లో అయితే ఉంటారు. సో వీళ్ళకి ఏ మెసేజ్ పంపించాలో నేను ఇక్కడ సెటప్ చేసి సెండ్ కొడితే వీళ్ళకి వెళ్ళిపోతుంది. ఓకే, వీళ్ళకి రిజిస్ట్రేషన్ అయిపోయిన వాళ్ళకి ఏ మెసేజ్ పంపించాలి అనేసి నేను సెండ్ చేశానంటే వీళ్ళకి వెళ్ళాల్సిన మెసేజ్ వీళ్ళకి వెళ్ళిపోతుంది. సో ఇలా ఏంటంటే మీరు డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో వీటిని అన్ని యూజ్ చేసుకొని దెన్ యూ పీపుల్ కెన్ ఏబుల్ టు సెండ్. అండ్ దట్ ఈస్ ద ప్రాసెస్ యూ పీపుల్ నీడ్ టు ఫాలో. అండ్ ఇక్కడ మీరు అలో రిపీట్ నెంబర్స్ అనుకుంటున్నప్పుడు ఏదైతే నెంబర్స్ రిపీటెడ్ అయ్యి ఉంటే వాళ్ళకి మళ్ళా మెసేజ్ అయితే వెళ్తుంది. సో ఇది మీరు ఏంటంటే టిక్ మార్క్ లో పెట్టుకున్నారు అనుకో, దెన్ రిపీటెడ్ గా మెసేజెస్ అయితే వెళ్తాయి. 2 నెంబర్స్ ఉన్నా 3 నెంబర్స్ ఉన్నా అదే దాంట్లో, లేదు అనుకుంటే యూ కెన్ అన్టిక్. అండ్ నెక్స్ట్ వన్ ఎనేబుల్ లింక్ ప్రివ్యూ. సో ఒక లింక్ అనేది ఏదైతే మనం యాడ్ చేస్తాం దానికి ప్రివ్యూ ఉంటుంది, దాని లోపల ఏముంటది అనేసి ఒక ఇమేజ్ తో అలా చూపిస్తుంది. అది చూపించాలి అనుకుంటే యూ కెన్ ఎనేబుల్ దిస్ వన్. సో ఇలా మీరు ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న చాట్ ఆప్షన్ తో బ్రాడ్కాస్ట్ ఆప్షన్ తో మెసేజెస్ అయితే పంపించుకోవచ్చు. సో ఈ మెసేజ్ పంపించుకోవడం ఒక్కటే కాకుండా మనకి ఇక్కడ మరిన్ని ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి. సో ఏంటి అంటే టెంప్లెట్స్. సో ఇక్కడ మీరు మెసేజ్ అనేది ఏంటంటే ప్రతిసారి టైప్ చేయాల్సిన పని లేదు. ఆటోమేటిక్ గా ఏంటంటే మీరు ఒక టెంప్లెట్ అనేది యాడ్ చేసి ఆ టెంప్లెట్ లో పెట్టుకున్నారు అనుకో, రిపీట్ గా పెట్టే మెసేజెస్. సో ఆ మెసేజెస్ అనేది సింగిల్ క్లిక్ చేయడం వల్ల ఆటోమేటిక్ గా ఇక్కడ యాడ్ అయిపోతుంది. సపోజ్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ 9 AM. ఈ 9 AM అనే దాన్ని నేను ఒక టెంప్లెట్ లో పెట్టా. సింప్లీ సేవ్ అని క్లిక్ చేయగానే ఏంటంటే 9 AM లో ఏదైతే నేను ఒక మెసేజ్ అనేది పెట్టానో ఆ మెసేజ్ అనేది యాడ్ అయితే అయిపోతుంది, నేను టైప్ చేయాల్సిన అవసరంలా. సో ఇది రిపీటెడ్ గా అదే మెసేజ్ ఏంటంటే ఎవ్రీ డే పెట్టడము, లేకపోతే కొత్త కస్టమర్స్ వస్తూ ఉంటే వాళ్ళకి సేమ్ మెసేజ్ పెట్టాలి అనుకున్నప్పుడు ఒక టెంప్లెట్ లో సేవ్ చేసి అయితే పెట్టుకోవచ్చు. ఒకే క్లిక్ చేయడం వల్ల ఆటోమేటిక్ గా ఇక్కడ యాడ్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు ఇదే టెంప్లెట్స్ అనేది ఇక్కడ యాడ్ చేయాలి అంటే వాట్ ఈస్ ద ప్రాసెస్, ఎక్కడ యాడ్ చేయాలి? సో ఫర్ దట్ దెర్ ఈస్ ఏ ఆప్షన్ హియర్, టెంప్లెట్స్. ఈ టెంప్లెట్స్ పైన క్లిక్ చేస్తే మీరు ఏ టెంప్లెట్ కావాలి అన్న దీంట్లో సేవ్ చేసి అయితే పెట్టుకోవచ్చు. సో వన్స్ ఆఫ్టర్ యూ పీపుల్ క్లిక్ ఆన్ టెంప్లెట్స్, క్లిక్ ఆన్ యాడ్ టెంప్లెట్స్. ఈ టెంప్లెట్ నేమ్ అయితే పెట్టుకోండి, లైక్ వాట్సాప్ సిఆర్ఎం. ఓకే, వాట్సాప్ సిఆర్ఎం అని అయితే పెట్టుకున్నా. సో ఎవ్రీ టైం ఏంటంటే నేను ఒక కస్టమరు నాకు మెసేజ్ చేశాడు అనుకో, ఒక స్టూడెంట్ నాకు మెసేజ్ చేశారు ఏమనేసి వాట్సాప్ సిఆర్ఎం సెండ్ చేయమని. ఓకేనా, లేదు అనుకుంటే వాట్సాప్ సిఆర్ఎం ని నేను బల్క్ ఆఫ్ పీపుల్ కి పంపించాలి. అలాంటప్పుడు ఏదైతే ఒక సిఆర్ఎం రిలేటెడ్ ఒక ఫైల్ ఉందో ఆ ఫైల్ ని ఇక్కడ యాడ్ చేసుకొని ఆ పర్టికులర్ దానికి సెండ్ చేయాల్సిన మెసేజ్ అనేది యాడ్ చేసుకొని నేను సెండ్ అయితే చేయొచ్చు. ఓకే, ఆర్ఎల్స్ వెల్కమ్ మెసేజ్, ఏదైనా ఒక కొత్త కస్టమర్ నా కంపెనీ దాంట్లో జాయిన్ అయ్యాడు, వెల్కమ్ మెసేజ్ పంపించాలి, వెల్కమ్ టు డిజిటల్ చందు సొల్యూషన్స్. ఓకే, glad to have you here with us. Our team call and explain further details. ఓకే, సో లైక్ దట్ ఐ కెన్ ఏబుల్ టు యాడ్. మీ మెసేజ్ ని మీకు నచ్చినట్టయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత దెన్ సింప్లీ హౌ టు క్లిక్ ఆన్ సేవ్. సేవ్ పైన క్లిక్ చేయగానే మీరు ఇక్కడ బ్రాడ్కాస్ట్ లోకి వెళ్తే సో ప్రతిసారి ఆ మెసేజ్ ని ఇక్కడ టైప్ చేయాల్సిన అవసరం లేదు. సింప్లీ హౌ టు సెలెక్ట్ ది టెంప్లెట్స్. టెంప్లెట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత
ఇక్కడ మీరు ఏదైతే వాట్సాప్ సిఆర్ఎం అని పెట్టారో అది కనిపిస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మెసేజ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇలా ప్రతిసారి కూడా మీరు ఏంటంటే దీన్ని యూజ్ చేసుకొని చాలా అంటే చాలా టైం అయితే సేవ్ చేసుకోవచ్చు. ఎక్కడో మీరు నోట్ ప్యాడ్ లో పెట్టి ఆ నోట్ ప్యాడ్ లో పెట్టిన దాన్ని ఏంటంటే ఎక్కడ పెట్టానో గుర్తు రాకుండా ఓకేనా మళ్ళా ఇంకో టైప్ చేసుకుంటా ఉండాల్సిన అవసరం లేకుండా సో ఇలా యాడ్ చేసుకొని మీరు మెసేజెస్ అనేది అయితే పంపించుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద అనదర్ గ్రేటెస్ట్ ఫ్యూచర్ వీ హ్యావ్ హియర్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ సేమ్ ప్రాసెస్ టైం సెకండ్స్ పెట్టుకొని క్విక్ స్టార్ట్ కొట్టగానే ఏదైతే నెంబర్స్ యాడ్ చేస్తారో వాళ్ళందరికీ అయితే వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనం ఏంటంటే యాజ్ ఐ టోల్డ్ టు యూ మీకు ఇక్కడ మెసేజెస్ అనేది పంపించేది అయితే చెప్పాను. నెక్స్ట్ వన్ ఇమేజ్ తో మెసేజెస్ అనేది ఎలా పంపించాలి, ఇమేజ్ తో మెసేజెస్ అనేది ఎలా పంపించాలి. సో ఇక్కడ మీకు ఏంటంటే టెంప్లెట్ టైప్ అయితే ఉంది, ఇక్కడ మెసేజ్ అని ఉంది. సో దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇమేజ్ ప్లస్ మెసేజెస్ అండ్ వీడియోస్ తో పంపించాలి అనుకుంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతాను. సో ఇది సెలెక్ట్ చేసుకోగానే మీకు ఎక్స్ట్రాగా ఒక ట్యాబ్ అయితే ఓపెన్ అయింది. ఒకసారి చూడండి, ఫ్యూచర్ అయితే ఓపెన్ అయింది. సో దట్ ఈస్ ద వన్ అటాచ్మెంట్. ఈ అటాచ్మెంట్ లో యాడ్ ఇమేజ్ పైన క్లిక్ చేస్తే ఏ ఇమేజ్ ని అయితే మీరు సెండ్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఇమేజ్ ని అయితే యాడ్ చేసుకోమని అయితే చెప్తుంది. ఓకే, సో దిస్ ఇస్ ద ఇమేజ్ ఐ వాంట్ టు సెండ్. సింప్లీ క్లిక్ ఆన్ ఓపెన్. ఓపెన్ పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా ఈ ఇమేజ్ అనేది ఇక్కడ యాడ్ అయితే అవుతుంది. యాడ్ అయిన ఇమేజ్ ప్లస్ ఈ మెసేజ్ ఏదైతే ఉందో రెండు కలిపి ఇప్పుడు మనం ఏదైతే కాంటాక్ట్ నెంబర్స్ ఇక్కడ ఇస్తామో ఆ పర్సన్ కి అయితే డెలివరీ అయితే అవుతుంది. ఓకే, సో మళ్ళీ అయితే మీరు బల్క్ నెంబర్స్ అయితే యాడ్ చేసి ఏదైతే మీ దగ్గర ఒక బ్రౌచర్ ఉంటుంది, ఎస్పెషల్లీ ఎవరైతే రియల్ ఎస్టేట్ పీపుల్ ఉంటారో లేకపోతే ఎవరైతే బిజినెస్ చేస్తూ ఉంటారో మీ బిజినెస్ పర్సన్ కి బిజినెస్ కి ఎవరైతే రీచ్ అయ్యారో కస్టమర్స్ వాళ్ళకి మీరు బ్రౌచర్ పంపించాల్సి ఉంటుంది అండ్ సమ్ టెక్స్ట్ పంపించాల్సి ఉంటుంది. ఈ బ్రౌచర్ ని పంపించచ్చు, ఓకే, అలాంటి టెక్స్ట్ ని సింగిల్ మెసేజ్ లో ఇలా ఆటోమేటిక్ గా అయితే సెండ్ చేసేయచ్చు. అప్పుడు అవతల పర్సన్ కి ఏంటంటే మనం ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేసి పంపించాము అనేది అయితే ఎవ్వరికి తెలియదు. ఆ మెసేజ్ అనేది ఏంటంటే ఒక నార్మల్ మెసేజ్ లాగా అయితే వెళ్తుంది, ఇండివిజువల్ గానే వెళ్ళినట్టయితే వెళ్తుంది. సో దట్ ఈస్ ద పర్టికులర్ ఫ్యూచర్ వీ హ్యావ్. ఇలాగైతే మీరు ఇమేజెస్ అయితే యాడ్ చేసి అయితే పంపించచ్చు. ఇలా మీరు ఏంటంటే మల్టిపుల్ ఇమేజెస్ అయితే యాడ్ చేయొచ్చు. యూ కెన్ ఏబుల్ టు యాడ్ మల్టిపుల్ ఇమేజెస్. Here you can see again you can able to add another image. So like that you people can able to add, but my recommendation is don't add more than 1 or 2 images. ఎందుకు అంటే ఈ ఇమేజెస్ అనేది అయితే మీకు సమ్ సైజ్ అయితే ఉంటది. ఇంటర్నెట్ అనేది మీకు స్లో ఉన్నప్పుడు ఇమేజెస్ సైజ్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే సో డెలివరీ అయితే అవ్వకపోవచ్చు, ఇష్యూస్ అయితే ఫేస్ చేయొచ్చు. కాబట్టి ఓన్లీ గో విత్ 1 or 2 images, దెన్ యూ కెన్ గో విత్ ది మెసేజ్. ఓకే, సో ఇలా అయితే మీరు ఇమేజెస్ ని అలానే ఏంటంటే మెసేజ్ ని ఆర్ఎల్స్ వీడియోని కలిపి కూడా మీరు మెసేజ్ లో అయితే సెండ్ అయితే చేయొచ్చు. వీడియో అన్నప్పుడు ఏంటంటే మీరు మోర్ దాన్ ఒక 500 KB అలా ఎక్కువ ఉన్నప్పుడు అప్లోడ్ దట్ ఇమేజ్ ఇన్ ది యూట్యూబ్ లో అప్లోడ్ చేయండి. ఆ వీడియోని కస్టమర్ చూడాలి అనేసి మీరు అనుకుంటూ ఉంటే యూట్యూబ్ లో అప్లోడ్ చేసి ఆ లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ ని ఇక్కడ ఇవ్వండి. లింక్ ఏంటంటే టెక్స్ట్ లో ఇచ్చేసి వాచ్ దిస్ వీడియో అనేది అయితే పెట్టండి. సో దట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్ యూ పీపుల్ నీడ్ టు ఫాలో హియర్. వీడియోతో కంపల్సరీ పంపించాలి అనుకుంటే. ఓకే, సో దిస్ ఈస్ ద వన్. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మీది ఇమేజ్ వీడియో కాదు బ్రౌచర్ అనుకోండి, యూ కెన్ ఏబుల్ టు యాడ్ డాక్యుమెంట్. ఓకే, సో నౌ యూ కెన్ ఏబుల్ టు అప్లోడ్ ది PDF ఫైల్స్. మీకు డాక్యుమెంట్ అంతా కూడా PDF లో అయితే ఉంటుందా, సో PDF అయితే అప్లోడ్ అయితే చేయొచ్చు. డాక్యుమెంట్ వెళ్ళిపోతుంది, మెసేజ్ అనేది కూడా వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ ద పర్టికులర్ ఫ్యూచర్ ఫర్ ది ఎస్పెషల్లీ ఫర్ ది రియల్ ఎస్టేట్ పీపుల్ ఐ థింక్. ఓకే, ఇంకా మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. యూ కెన్ యూస్ కాంటాక్ట్ పంపించాలా లేదు అనుకుంటే మెసేజ్ విత్ కాంటాక్ట్, మెసేజ్ విత్ బటన్స్. ఈ బటన్స్ అనే ఆప్షన్ అయితే మనకు ప్రెసెంట్ అయితే అంత బెటర్ గా యూజ్ అయితే అవ్వట్లా. సో బికాస్ ఆఫ్ ది వాట్సాప్ రిలేటెడ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ రీసెంట్ గా వచ్చిన అప్డేట్ నుంచి అయితే మనకి బటన్స్ అనేది అయితే సరిగా అయితే వర్క్ అయితే అవ్వట్లా. సో రిమైనింగ్ ఆల్ ది పర్టికులర్ థింగ్స్ యూ పీపుల్ కెన్ ఏబుల్ టు యూస్. సో ఇప్పుడు మీకు ఏంటంటే డైరెక్ట్ గా టెంప్లెట్స్ ని యాడ్ చేసి ఆ టెంప్లెట్ ని సెలెక్ట్ చేసుకుని మెసేజ్ అనేది ఎలా పంపించాలి అనేది కూడా ఐడియా ఉంది అని అయితే అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఓకేనా, చాలా అంటే చాలా యూజ్ఫుల్ అయ్యేది ఏంటంటే మీరు అలా ర్యాండమ్ గా మెసేజ్ పంపించినట్టు కాకుండా మీరు పంపించే పర్సన్ నేమ్ కూడా మీ దగ్గర ఉంటే ఆ నేమ్ తో అయితే మెసేజ్ పంపించచ్చు. వాట్సాప్ లో మీరు టైప్ చేసి పంపించాల్సిన అవసరంలా ఆటోమేటిక్ గా నేమ్ అయితే అది తీసేసుకొని
పంపిస్తుంది. సో దట్ ఈస్ ద ఫ్యూచర్ ఆల్సో వీ హ్యావ్. దట్ ఈస్ ద ఫ్యూచర్ ఆల్సో వీ హ్యావ్. సో అది ఎలా పంపించాలి ఏంటి అనేది అయితే వీ సీ రైట్ నౌ. సో ఎక్కడైతే మనం ఏంటంటే ఒక షీట్ అయితే ప్రిపేర్ చేసుకొని ఆ షీట్ లో అయితే మనము నేము, నెంబర్స్, ఓకే, ఇవన్నీ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ దట్ ఐఎమ్ టేకింగ్ డ్రైవ్. నేను డ్రైవ్ లోకి అయితే వెళ్తున్నా. సో డ్రైవ్ లో వెళ్ళిన తర్వాత నేను ఒక షీట్ ని అయితే తీసుకున్నా, న్యూ బ్లాంక్ షీట్. సో ఈ షీట్ కి ఒక నేమ్ పెట్టుకుంటున్నా, లైక్ ఎస్ఎంఎస్, అండ్ ఇక్కడ వచ్చేసి ఫోన్, అండ్ ఇక్కడ వచ్చేసి నేమ్. సో ఇలా యాడ్ అయితే చేసుకున్నా, ఫోన్ నెంబర్ ఆర్ఎల్స్. సో ఇక్కడ కొన్ని నెంబర్స్ అయితే యాడ్ చేస్తాను, 8125222577. కూర్చోమని చెప్పు, క్లాస్ లో ఉన్నా. వస్తా అని చెప్పు. ఓకే, సో ఇలా అయితే నేను కొన్ని నెంబర్స్ యాడ్ చేసిన, ఆ పర్టికులర్ నెంబర్స్ కి ఏంటంటే నేమ్స్ అయితే పెట్టుకోవడం జరిగింది. సో హియర్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ ఫైల్, డౌన్లోడ్. సో ఇక్కడ మనం ఏంటంటే ఏ పర్టికులర్ దాంతో యాక్సెప్ట్ చేస్తుందో వీ హ్యావ్ టు చెక్ ఇట్ అవుట్, సిఎస్వి, ఎక్సెల్ ఫైల్. సో ఈ రెండిట్లో అయితే మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి డౌన్లోడ్ అయితే అయింది. హియర్ పీపుల్ కెన్ ఏబుల్ టు చెక్ sms.xlsx. సో దిస్ ఇస్ ద ఫైల్. సో ఇది అప్పుడు డౌన్లోడ్ అయిన తర్వాత యూ పీపుల్ నీడ్ టు గో టు హియర్, క్లిక్ ఆన్ దిస్ వన్. ఏదైతే మనం డౌన్లోడ్ చేసుకున్న దాన్ని మనం అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. వన్స్ యూ పీపుల్ అప్లోడ్, phone number. Okay, here you can able to see phone number and name. Simply start upload. సో ఇప్పుడు మనకి ఏంటంటే యాడ్ అయితే అయిపోయింది. సో ఏదైతే మనం షీట్ అప్లోడ్ చేసాం, ఆ షీట్ అప్లోడ్ చేసిన తర్వాత డైరెక్ట్ గా మనం ఇక్కడ తీసేసుకుంది. సో హియర్ యూ పీపుల్ నీడ్ టు రిమూవ్ దిస్ వన్, అండ్ ఐ వాంట్ టు సెండ్ మెసేజ్. హాయ్. ఓకే, వేరియబుల్ 1. సో వేరియబుల్ 1 అన్నప్పుడు దెన్ ఆటోమేటిక్ గా మీకు ఏంటంటే ఏదైతే నేమ్ దాంట్లో ఫస్ట్ వన్ ఉంటుందో, సో దట్ ఈస్ ద వన్ ఇట్ విల్ టేక్. ఇలా మీకు మల్టిపుల్ కాలమ్స్ ఉంటే వేరియబుల్ 2, వేరియబుల్ 3, వేరియబుల్ 4 ఇలా అయితే మీకైతే వస్తుంది. సో వచ్చిన తర్వాత దెన్ ఏ కాలం లో, ఓకేనా, ఎన్నో పర్టికులర్ కాలం లో ఉందో అన్నో వేరియబుల్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేమ్ అనేది ఏంటంటే ఫస్ట్ వన్ కాబట్టి వేరియబుల్ 1. ఓకే, సో నెక్స్ట్ కాలంలో మీరు అదర్ ఏదైనా యాడ్ చేశారంటే దాని వేరియబుల్ 2 అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను వచ్చేసి సింప్లీ ఐఎమ్ క్లికింగ్ ఆన్ ది క్విక్ స్టార్ట్. ఓకే, సో 3-10 సెకండ్స్ అయితే పెట్టేసి క్విక్ స్టార్ట్ అయితే చేస్తాను. లెట్స్ సి. లెట్స్ సి.
Here you can able to see. Hi Kiran. Okay, welcome to Digital Chandu Solutions. Glad to have you with us. ఓకే, సో ఇక్కడ కిరణ్ అనేది ఆటోమేటిక్ గా తీసుకునిందా. సో ఈ పర్సన్ కి నేను కిరణ్ అని పెట్టా. ఓకే, ఈ నెంబర్ కి ఇంకొక పర్సన్ కి చరణ్ అని పెట్టా, ఇంకో పర్సన్ కి చందు అని పెట్టా. సో ఇలా ఏ పర్టికులర్ పర్సన్ నెంబర్ కి ఆ పర్టికులర్ నేమ్ అయితే తీసుకొని సెండ్ అయితే చేసేస్తారు. సో దట్ ఈస్ ద పర్టికులర్ పవర్ఫుల్ ఫ్యూచర్ దీస్ వన్. సో ఇలా చేసినప్పుడు ఒక కస్టమర్ కూడా ఏంటంటే మన నేమ్ తో పెట్టాడు అనేసి అయితే పర్సన్ అయితే అనుకుంటాడు. సో పర్సన్ అనుకున్నప్పుడు ఏంటంటే దెన్ దోస్ పీపుల్ డెఫినెట్లీ దెర్ ఈస్ ఏ ఛాన్సెస్ హ్యూజ్ రెస్పాన్స్ అయితే మీకు రిటర్న్ లో ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో దట్ ఈస్ ద ఫ్యూచర్ యూ కెన్ ఏబుల్ టు యూటిలైజ్. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకి టెంప్లెట్స్ కంప్లీటెడ్, ట్యాబ్స్, బ్రాడ్కాస్ట్, నెక్స్ట్ వన్ వర్క్ ఫ్లో. సో దిస్ ఇస్ ద వన్ చాట్ బాట్. దిస్ ఇస్ ద వన్ చాట్ బాట్. ఈ చాట్ బాట్ అనేది మనకి ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది అంటే, మీరు ఎస్పెషల్లీ ఎవరైతే లైక్ ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారో, ఓకే, సో వీడియోలు చేస్తూ ఉంటారో, సో ఈ కైండ్ ఆఫ్ పీపుల్ కి ఏంటంటే ఒక వీడియో అనేది చేసిన తర్వాత ఆ వీడియో ఎండ్ లో ఈ నెంబర్ కి మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అనేది సెండ్ చేస్తామంట. ఈ నెంబర్ కి మెసేజ్ చేయండి అనేది ఏది చేయాలి అని చెప్తారు కదా, లైక్ డెమో చేయమనేసా, డిఎం చేయమనేసా, ఓకే, లేదు అనుకుంటే లింక్ షేర్ చేయమనేసా, ఎలా అయితే చెప్తారు కదా. అక్కడ ఏదైతే ఒక వర్డ్ అనేది మీరు చెప్తున్నారో ఆ వర్డ్ అనేది ఒక పర్సన్ మీకు మెసేజ్ చేసినప్పుడు ఏ మెసేజ్ వెళ్ళిపోవాలి అనేది ఇక్కడైతే మీరు సెటప్ చేయొచ్చు. ఓకే, సెటప్ అయితే చేయొచ్చు డెమో. సో ఇప్పుడు డెమో వీడియో కావాలి అని ఎవరన్నా అడిగితే నేను డెమో వీడియో పంపించాలి. సో అలా నేను పంపించాల్సిన అవసరం లేకుండా నేనేంటంటే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నా, దాంట్లో డెమో వీడియో కావాలి అని అడిగేది సహజం స్టూడెంట్స్. సో డెమో వీడియో అడిగినప్పుడు అంతా నేను మాన్యువల్ గా పంపించాలంటే ఇట్ టుక్ సో మచ్ ఆఫ్ ది టైం. అలా అవసరం లేకుండా ఎవరైతే డెమో వీడియో అనేది అడుగుతారో, సో డెమో అనేది ఎంటర్ చేయగానే ఏంటంటే ఒక పర్టికులర్ మెసేజ్ వెళ్ళిపోవాలి అని నేను సెటప్ చేస్తే ఆటోమేటిక్ గా అయితే ఆ మెసేజ్ అనేది వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇక్కడ డెమో అని పెట్టా. సో ఇక్కడ డెమో అనేది నేమ్ అది. సో ఇక్కడ కీవర్డ్స్ లో కూడా మీరు ఏంటంటే డెమో అనేది యాడ్ చేయండి. డెమో అనేసి యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత హియర్ యూ పీపుల్ నీడ్ టు సెలెక్ట్ టూ పర్టికులర్ ఆప్షన్స్, హోల్ వర్డ్స్ మ్యాచ్ అండ్ స్టార్ట్ విత్ ఏ వర్డ్స్. సో ఈ రెండు అయితే యాడ్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఏదైతే ఒక డెమో వీడియో పంపించాలో ఆ లింక్ ని యాడ్ అయితే చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ ఇంట్రెస్ట్. Here is your demo video link. Watch now. Okay, www.youtube.com/demo. Okay, so this is the link. So ఇప్పుడు నేను ఏంటంటే ఎన్ని సెకండ్స్ తర్వాత పంపించాలి, ఒక పర్సన్ డెమో మెసేజ్ చేసిన తర్వాత ఎన్ని సెకండ్స్. సో ఇది మీరు ఎక్కువ సెకండ్స్ పెట్టాల్సిన అవసరం లేదు, యూజర్ కి ఎక్స్పీరియన్స్ పెంచాలి కాబట్టి. సో యూ కెన్ ఏబుల్ టు గో విత్ 5 seconds to 10 seconds. 5 seconds to 10 seconds ఇలా పెట్టి మీరు ఏంటంటే సేవ్ చేసినప్పుడు ఇఫ్ ఎనీ పర్సన్ మెసేజ్ యూ విత్ డెమో అని మెసేజ్ చేశాడంటే ఆటోమేటిక్ గా మీతో అవసరమే లేకుండా ల్యాప్టాప్ అనేది టర్న్ ఆన్ లో ఉండి ఆ ల్యాప్టాప్ లో ఏంటంటే ఈ వాట్సాప్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ అండ్ వాట్సాప్ రెండు కూడా ఆన్ లో ఉన్నాయి అంటే దాన్ని ఆటోమేటిక్ గా అయితే సెండ్ అయితే అయిపోతాం. ఆటోమేటిక్ గా సెండ్ అయితే అయిపోతుంది, మీతో అవసరమే ఉండదు. సో పర్సన్ కూడా అయితే ఆ వీడియో చూసుకోవాలి కాబట్టి వెంటనే పంపించడం వల్ల తను కూడా అయితే చాలా ఇంట్రెస్ట్ గా అయితే ఆ వీడియోని అయితే చూస్తాడు. చూసిన తర్వాత మీకు కూడా ఏంటంటే కన్వర్షన్స్ అయితే పెరగడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటది. సో ఇలా మీరు రియల్ ఎస్టేట్ అన్నప్పుడు డీటెయిల్స్ అని పెట్టుకోవచ్చు. ఓకే, సో డీటెయిల్స్ అని కొట్టగానే ఏంటంటే బ్రౌచర్ ఏదైతే ఉందో ఆ బ్రౌచర్ ని, అలానే ఇమేజ్ ఏదైతే ఉందో ఇమేజ్ ని, మెసేజ్ ఏదైతే ఉందో మెసేజ్ ని అన్నిటినీ కూడా పెట్టుపడేయచ్చు. So that kind of features we have here. Okay, అండ్ ఇవన్నీ కూడా మీకు ఏంటంటే చాలా అంటే చాలా మీ డైలీ లైఫ్ లో గంటలు ఏంటంటే స్పెండ్ చేసే టైంలో సేవ్ చేసే ఆప్షన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకి షెడ్యూల్ రిమైండర్స్, ఓకే, షెడ్యూల్ బ్రాడ్కాస్ట్ అండ్ షెడ్యూల్. ఈ రెండు ఆప్షన్స్ మీకు సిమిలర్ గానే వర్క్ అవుతాయి. సో మీరు ఏదైనా ఒక టైంకి మెసేజ్ పంపించాలి అనుకుంటే పంపించేయచ్చు. సో మీకు ఎవ్రీ టైం ఏంటంటే కొన్ని అప్డేట్స్ వస్తాయి. ఓకేనా, ఇంత టైంలో స్టార్ట్ అవుతుంది డెమో, ఇంత టైంలో ఏంటంటే 10 minutes 15 minutes 5 minutes వీఆర్ లైవ్ అనేసి. సో ఇలా స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా నేను మాన్యువల్ గా కూర్చొని ఏంటంటే స్టూడెంట్స్ కి అయితే పంపించుకోను. సో నేనేం చేస్తాను, ఈ టైంకి ఏంటంటే ఆ మెసేజ్ వెళ్ళిపోవాలి,
అనేసి నేను సెటప్ చేసినప్పుడు ఆ టైం ట్రిగ్గర్ అవ్వగానే ఏంటంటే ఆటోమేటిక్గా మెసేజ్ అనేది అయితే పీపుల్కి వెళ్ళిపోతుంది. సో అలా మీరు సెటప్ చెయ్యాలి అనుకుంటే దెన్ యూ పీపుల్ కెన్ ఏబుల్ టు యూజ్ దిస్ షెడ్యూల్ ఆప్షన్. ఓకే, సో అలా కావచ్చు. లేదు అనుకుంటే ఒక పర్సన్ కి ఒక టైంలో మెసేజ్ వెళ్ళిపోవాలి. ఓకే, ఆ టైం ఏది అనేది ఇక్కడ సెటప్ చేసి ఆ మెసేజ్ ఏంటి అనేది ఇక్కడ యాడ్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ టైంలో మెసేజ్ అయితే వెళ్ళిపోతుంది. అండ్ హియర్ యూ కెన్ సి వన్స్ రిపీట్. ఓకే, 2 ఆప్షన్స్ అయితే మనకైతే ఉన్నాయి. వన్స్ రిపీట్ అనేసి లెట్స్ గో విత్ 1. సో ఏ మెసేజ్ అనేది వెళ్ళాలి అండ్ ఎవరికి వెళ్ళాలి? ఫస్ట్ షెడ్యూల్ ఫర్. ఒక ఇండివిజువల్ పర్సన్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఒక గ్రూప్ నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక ఇండివిజువల్ పర్సన్ అనుకో, ఈ పర్టికులర్ పర్సన్ కి ఏంటంటే నేను ఒక మెసేజ్ పంపించాలి. అండ్ ఈ పర్సన్ ఏం చెప్పాడంటే ఈ రోజు ఈవినింగ్ 5కి అయితే రిమైండ్ చేయమన్నాడు. అండ్ సేమ్ అదే పర్టికులర్ రిమైండర్ ఏంటంటే పేమెంట్ చేస్తా అన్న రిమైండ్ చేయడానికి నేను సెటప్ చేస్తా. సో 5 గంటలకు నేను మర్చిపోవచ్చు. మర్చిపోయినప్పుడు ఏంటంటే నేను ఒక కస్టమర్ లూజ్ అయిపోతా. సో అలా లూజ్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఇలా నేను ఏంటంటే ఆ టైంకి ఆటోమేటిక్ గా మెసేజ్ అనేది సెటప్ చేసేస్తే ఆ మెసేజ్ వెళ్ళిపోవడం వల్ల ఓకే టైంకి రిమైండ్ చేయమన్నాం అనేసి రిమైండ్ చేశారని తన మైండ్ లోనూ ఉంటుంది. ఓకే, సో మెసేజ్ కూడా అయితే వెళ్ళినప్పుడు దెన్ ఆ పర్సన్ అయితే మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ వచ్చింది, మంచిగా మనం పట్టించుకుంటున్నారనే అయితే ఫీలింగ్ అయితే వాళ్ళకైతే ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే బిగ్గెస్ట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవైతే యూజ్ చేసుకుంటూ ఉంటాయి. కానీ స్మాల్ కంపెనీస్ వాటి ఏంటంటే ఇవన్నీ యూజ్ చేసుకొని వాళ్ళ యూజర్ ఎక్స్పీరియన్స్ పెంచి ఎక్కువ సేల్స్ వచ్చేలాగా ప్రీవియస్ కస్టమర్స్ అందరికీ కూడా వీళ్ళ ఇన్ఫర్మేషన్ షేర్ చేసేలాగా చేసుకోవాలి అంటే వాళ్ళందరికీ అయితే తెలియదు. తెలియని పీపుల్ అందరికీ కూడా దిస్ ఈస్ ద వన్ ఓకే వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఓకే, సో దీన్ని యూజ్ చేయడం వల్ల మీరు ప్రతి రోజు మినిమం ఒక 3 గంటల సేపు అయినా సేవ్ అయితే చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ యూ సెడ్ రిమైండ్ మీ ఫర్ పేమెంట్ టుడే అట్ 6 PM. 6 గంటలకు మీరు రిమైండ్ చేయమన్నారు అని చెప్పాం. సో రిమైండ్ అయితే చేసాం. అండ్ హియర్ ఐఎమ్ ఆస్కింగ్ కెన్ యూ డూ పేమెంట్ నో అని అడుగుతాం. సో ఆ పర్సన్ ఏంటంటే రెస్పాండ్ అయితే ఇస్తాడు కదా, ఎస్ఓ నోనో ఏదో ఒకటి ఇస్తాడు. సో ఎస్ఓ నోనో ఇచ్చినప్పుడు మనకు తెలుస్తుంది ఓకే ఈ మెసేజ్ వెళ్ళిపోయింది, ఇప్పుడు ఎస్ అని చెప్పాడు, మనం పేమెంట్ డీటెయిల్స్ పంపించాలి. దట్స్ ఇట్. ఓకే, సో ఇప్పుడు మెసేజ్ పెట్టాం, ఏ టైంకి వెళ్ళాలో పెట్టాలి కదా, ఇక్కడ పెడితే సరిపోదు కదా 6 గంటలకు రిమైండ్ చేయమని ఏడ పెట్టాలి. సో వాట్ ఈస్ టుడేస్ డేట్? సో టుడే ఈస్ 17. ఏ టైంకి పంపించాలి నేను? 6 PM కి. 6 PM అంటే 18:00. ఓకే, ఇక్కడ కూడా ఏంటంటే 0 అయితే పెట్టేసుకోండి సింప్లీ. ఓకే, సో ఇలా పెట్టగానే ఏంటంటే 6:01 అవ్వగానే ఏంటంటే ఆ మెసేజ్ అయితే వెళ్ళిపోతుంది. సింప్లీ యూ హావ్ టు క్లిక్ ఆన్ సేవ్. ఎవరికి వెళ్ళిపోతుంది? ఇప్పుడు ఈ పర్సన్కి అయితే ఆ మెసేజ్ అయితే వెళ్ళిపోతుంది 6 PM అవగానే. సో లైక్ దట్ యూ పీపుల్ కెన్ ఏబుల్ టు సెటప్. దే ఆర్ సమ్ అదర్ ఫ్యూచర్స్ ఆల్సో, రిపీటింగ్ ఫ్యూచర్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే నోట్స్. మీరు ఏదైనా ఒక పర్టికులర్ నోట్స్ తీసుకోవాలి, వాటన్నిటిని వాట్సాప్ లో సేవ్ చేసి పెట్టుకోవాలి అనుకుంటే యూ కెన్ ఏబుల్ టు యాడ్. ఏదైనా మెసేజెస్ ఉంటాయి, ఆ మెసేజెస్ అన్ని యాడ్ చేసి అయితే పెట్టుకోవచ్చు. ఓకే, అండ్ దట్ ఈస్ ద ఫ్యూచర్ అండ్ రిమైండర్. సో ఒక పర్సన్ మెసేజ్ వెళ్ళడం కాదు, మీకు రిమైండ్ చేయాలి. ఓకే, ఆ టైంలో కాల్ చేయాలి అనేసి. సో అలాంటప్పుడు మీరు ఒక రిమైండర్ పెట్టుకోవచ్చు. ఇది డైరెక్ట్ గా మెసేజ్ ఏమి వెళ్ళిపోదు. మీకేంటంటే ఒక పాపప్ అయితే చూపించి మీరు 6 గంటలకు ఒక పర్సన్ కాల్ చేస్తా అన్నారు, ఓకే ఇప్పుడు చెయ్యండి అనేసి అయితే మీకే రిమైండర్ అయితే చేస్తుంది. ఓకే, సో ఎవరికి రిమైండ్ చేయాలి అనేది పెట్టుకొని సో ఇక్కడ మెసేజ్ టైప్ చేయడం వల్ల ఓకే ఈ పర్సన్కి మీరు కాల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఏ టైంకి అనేసి ఇక్కడ సెటప్ చేసుకోవాలి. అండ్ టుడే అట్ 6 PM. ఓకే, 6 PM కి ఏంటంటే మీరు కాల్ చేయాల్సి ఉంది వేరే పర్సన్ కి. సో అనేసి అయితే మీకు ఒక పాపప్ అయితే చూపిస్తుంది. అది చూడగానే ఏంటంటే ఓకే మనం ఇది కాల్ చేయాలని వెంటనే కాల్ చేస్తాం. సో లైక్ దట్ యూ కెన్ ఏబుల్ టు యూజ్ దీస్ రిమైండర్ ఫ్యూచర్స్. ఓకేనా, రిమైండర్ ఫ్యూచర్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా వాట్సాప్ పర్టికులర్ సిఆర్ఎం యూజ్ చేసి మీ సేల్స్ అయితే డబుల్ ట్రిపుల్ అయితే చేసుకోవచ్చు. ఒక యూజర్ కి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ చేయొచ్చు. మీ వర్క్ ని ఏంటంటే స్పీడప్ చేసుకొని
హవర్స్ అండ్ హవర్స్ ఆఫ్ ది టైం అయితే సేవ్ చేసుకోవచ్చు, మీకు కావచ్చు, మీ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరికైనా. ఓకే, సో రిపీటెడ్ ప్రాసెస్ ఏంటంటే మనం ఇలా సెటప్ చేయడం వల్ల చాలా టైం సేవ్ అవుతుంది, చాలా ప్రొడక్టివ్ గా, చాలా ఎఫెక్టివ్ గా కూడా పీపుల్ అయితే వర్క్ చేయగలుగుతారు. ఓకే, సో అదర్ థింగ్స్ ఏవైతే ఒక పర్సన్ చేయాల్సిందో వాటిపైన టైం స్పెండ్ చేస్తాం. ఓకే, ఇలాంటివన్నీ ఏంటంటే ఇలా సాఫ్ట్వేర్స్ తో అయితే సెండ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్, బ్లర్ సెట్టింగ్స్. మీరు ఏదైనా పర్టికులర్ ఈ కాంటాక్ట్స్ అన్నిటిని బ్లర్ చేయాలి అనుకుంటే యూ కెన్ ఏబుల్ టు బ్లర్. సో ఇలా అయితే మీరు బ్లర్ అయితే చేయొచ్చు వాట్సాప్ లో ఉండే. ఎప్పుడైనా మీరు ఏంటంటే లైవ్ లో ఒక హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ కి ఏంటంటే టీచింగ్ ఇస్తున్నారు, సో ఆ టీచింగ్ ఇచ్చే టైంలో ఏదైనా వాట్సాప్ రిలేటెడ్ మీరు చూపించాలి అనుకున్నప్పుడు సో ఇలా బ్లర్ చేసుకొని యూ కెన్ ఏబుల్ టు హైడ్. ఎక్కడైతే మీరు ఒక మెసేజ్ చూపించాలనుకుంటున్నారో అక్కడ వరకు వెళ్ళేసి ఇలా అన్బ్లర్ అయితే చేసుకొని చూపించచ్చు. సో రిమైనింగ్ మెసేజెస్ అన్ని కూడా పీపుల్ అయితే చూడలేరు. సో లైక్ దట్ యూ పీపుల్ కెన్ ఏబుల్ టు యూస్. అండ్ వాట్సాప్ లింక్ జనరేటర్. మీకు ఒక వాట్సాప్ లో ఓకేనా ఒక పర్సన్ మెసేజ్ చేయాలి అంటే ఒక లింక్ పెట్టారనుకో, ఆ లింక్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా మెసేజ్ వస్తుంది. సో అలా రావాలి అనుకుంటే యూ కెన్ ఏబుల్ టు సెట్ లైక్ దిస్. సో ఇక్కడ వచ్చేసి హాయ్ డిజిటల్ చందు అని పెట్టేసి ఇఫ్ ఐ క్లిక్ ఆన్ క్రియేట్ లింక్, ఆటోమేటిక్ గా నాకు ఒక లింక్ అయితే జనరేట్ అవుతుంది. దీన్ని కాపీ చేసుకొని ఇది నేను ఎంటర్ చేశాను అనుకో, ఆటోమేటిక్ గా హియర్ యూ కెన్ సీ హాయ్ డిజిటల్ చందు. ఒక పర్సన్ రిప్లై అనేది ఏంటంటే టైప్ చేయాల్సిన అవసరంలా, లింక్ క్లిక్ చేస్తే చాలు ఆ రిప్లై ఆటోమేటిక్ గా యాడ్ అయితే అయిపోతుంది. ఓకే, సో దట్ ఈస్ ద వన్ వాట్సాప్ లింక్ జనరేటర్. సో దిస్ ఈస్ ద వన్ యూ కెన్ ఏబుల్ టు యూస్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ యూటిలిటీస్. సో ఇక్కడ మీరు ఏదన్నా హైడ్ చేయాలి అనుకుంటే చెయ్యొచ్చు. సో లైక్ దట్. సో ఇలా హైడ్ చేస్తే మెసేజెస్ అన్ని హైడ్ అయిపోతాయి, ఓన్లీ ఐకాన్స్ ఒక్కటే కనిపిస్తాయి, ప్రొఫైల్ పిక్చర్స్ ఒక్కటే కనిపిస్తాయి. సో దట్ ఈస్ ద ఫ్యూచర్ హియర్ యూ హ్యావ్. అండ్ ఈ పర్టికులర్ ఆప్షన్ చాలా పీపుల్ అయితే వెయిట్ చేస్తూ ఉండొచ్చు, ఎక్స్పోర్ట్ కాంటాక్ట్స్. మీరు ఏదైతే గ్రూప్స్ లో జాయిన్ అయి ఉంటారో అది పబ్లిక్ గ్రూప్స్ అయితే చాలు, ఆ గ్రూప్ లో నుంచి ఏంటంటే సింగిల్ క్లిక్ ద్వారా ఏంటంటే కంప్లీట్ నెంబర్స్ ఏంటంటే ఎక్స్పోర్ట్ అయితే చేయొచ్చు. ఓకే, సో సెలెక్ట్ దిస్ వన్. and all contacts from the chart list I don't need, and saved contacts from the chart list I don't need. Okay, this is the one contacts. ఏదైతే కాంటాక్ట్స్ ఉన్నాయో అవి లేదు, నాది గ్రూప్స్ అన్నప్పుడు యూ హ్యావ్ టు సెలెక్ట్ ది గ్రూప్. సో వాట్సాప్ దాంట్లో ఏ గ్రూప్ లో నుంచి అయినా మీరు ఏంటంటే కాంటాక్ట్స్ అయితే ఎక్స్పోర్ట్ అయితే చేయొచ్చు. ఓకే, జస్ట్ బై సెలెక్టింగ్ దీస్ ఫ్రమ్ గ్రూప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఆల్ గ్రూప్స్ కాంటాక్ట్స్ ఎక్స్పోర్ట్ చేయాలా, లేదు అనుకుంటే స్పెసిఫిక్ గ్రూప్స్. స్పెసిఫిక్ అన్నప్పుడు ఏంటంటే ఆల్ కాంటాక్ట్స్ ఫ్రమ్ ఏ స్పెసిఫిక్ గ్రూప్. ఇది సెలెక్ట్ చేసుకొని మీరు ఏ గ్రూప్ ని ఎక్స్పోర్ట్ చేయాలో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే అన్ని గ్రూప్స్ అయితే మీకు కనిపిస్తాయి. సపోజ్ ఇప్పుడు ఈ గ్రూప్ నాది కాని గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా, ఇప్పుడు తెలుగు బ్లాగర్స్ ఇది నా గ్రూప్ కాదు, కానీ నేను ఆ గ్రూప్ లో ఉండే కాంటాక్ట్స్ ని ఎక్స్పోర్ట్ చేయాలి అంటే ఐ కెన్ ఏబుల్ టు ఎక్స్పోర్ట్ ఈజీలీ. ఒక క్లిక్ తో ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఇది నా గ్రూప్ కాదు. సో దీంట్లో డీటెయిల్స్ ఎక్స్పోర్ట్ చేయాలి, సింప్లీ ఐఎమ్ క్లికింగ్ ఆన్ ది డౌన్లోడ్ సిఎస్వి. చూడండి ఎక్స్పోర్ట్ అయితే అయిపోయింది, ఒకే సెకండ్ లో ఎక్స్పోర్ట్ అయితే అయిపోయింది. అక్కడ ఉండే కాంటాక్ట్స్ నెంబర్స్ అన్ని నా దగ్గరికి వచ్చేసినాయి. సో దట్ ఈస్ ద ప్రాసెస్. సో ఇలా మీరు ఏంటంటే బ్రాడ్కాస్ట్ నుంచి ట్యాబ్స్ లో ఏవైతే పీపుల్ ని యాడ్ చేశారో, ఇక్కడ ట్యాబ్స్ ఉందా, ఈ ట్యాబ్స్ లో ఎవరినైతే యాడ్ చేశారో పైన ఇక్కడ, సో వీళ్ళందరినీ కూడా ఇండివిజువల్ గా ఎక్స్పోర్ట్ చేయాలి అనుకుంటే యూ కెన్ ఎక్స్పోర్ట్. ఓకే, సో లైక్ దట్ యూ కెన్ ఏబుల్ టు యూస్. అండ్ నెక్స్ట్ పర్టికులర్ ఫ్యూచర్స్ చూసుకుంటే మనకి ఎక్స్పోర్ట్ కాంటాక్ట్, యూటిలిటీస్, దట్ వన్ కంప్లీటెడ్. గ్రూప్ ఫ్యూచర్స్. సో ఈ గ్రూప్ ఫ్యూచర్స్ లో మీరు ఏదైనా కానీ ఒక గ్రూప్ లో సేమ్ కైండ్ ఆఫ్ గ్రూప్స్ లో ఉండేటివి ఫైండ్ అవుట్ చేయాలంటే దీన్ని క్లిక్ చేస్తే చాలు, డూప్లికేట్ గ్రూప్ ఫైండర్. సేమ్ నేమ్ తో ఉండేటివి అయితే చూపిస్తుంది. సో ఇక్కడ చూస్తే నాకు సేమ్ నేమ్ తో ఉండేటివి అయితే ఉన్నాయి. అండ్ రిమూవ్ దిస్ బ్లర్ ఆప్షన్స్. ఓకే, డిజిటల్ చందు తెలుగు ఇలా ఏంటంటే సేమ్ పర్టికులర్ నేమ్ తో అయితే ఉన్నాయి. ఇవన్నిటిని అయితే డూప్లికేట్ అని అయితే చూపిస్తుంది. మీరు దాన్ని రిమూవ్ చేసేయాలన్నా చేసేయచ్చు, ఓకే, దాని నుంచి ఎగ్జిట్ అయిపోవాలన్నా అయిపోవచ్చు. సో దట్ ఆల్ ఫ్యూచర్స్ యూ పీపుల్ కెన్ ఏబుల్ టు సీ. అండ్ నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ ఆప్షన్ ఈజ్ ర్యాపిడ్ రెస్పాన్స్. సో ఈ ర్యాపిడ్ రెస్పాన్స్ లో మీరు ఎవరికైనా క్విక్ గా ఒక మెసేజ్ పంపించాలి అనుకుంటే వీటిని యాడ్ చేసి పెట్టుకోవచ్చు. ఓకేనా, రిపీటెడ్ గా పంపించేది సింగిల్ పర్సన్ కి. ఓకే, నేను గ్రూప్ ఆఫ్ పీపుల్ కి అయితే యాడ్ చేసి పెట్టుకుని టెంప్లెట్ లో సెండ్ చేస్తామని చెప్పా, కానీ ఒక్కొక్క పర్సన్ కి పంపించాల్సి వచ్చినప్పుడు సో ఈ ర్యాపిడ్ రెస్పాన్స్ లో యాడ్ చేస్తే మీరు ఆ పర్టికులర్ మెసేజ్ ని ఎక్కడ చూస్తారు అంటే, ఏదైనా ఒక చార్ట్ ఓపెన్ చేస్తే
ఇప్పుడు ఈ చార్ట్ ఉంది, దీన్ని ఓపెన్ చేస్తే లెట్ మీ క్లోజ్ దిస్ వన్. సో ఇక్కడ మీకు డౌన్ ది లైన్ లో చూడండి ఆరో మార్క్ తో అయితే చూపిస్తుందా, ఇది ఒక్కసారి క్లిక్ చేసినానంటే ఆటోమేటిక్ గా అయితే ఆ ర్యాపిడ్ రెస్పాన్స్ లో నేను ఏదైతే యాడ్ చేసి పెట్టానో ఒక మెసేజ్, ఆ మెసేజ్ అనేది సింగిల్ గా ఒక పర్సన్ కి అయితే వెళ్ళిపోతుంది. నేను మళ్ళీ వెతుక్కోవాల్సిన అవసరంలా ఇప్పుడు దీన్ని క్లిక్ చేసిన ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. చూడండి విత్ ఇన్ సెకండ్ లో వెళ్ళిపోతుంది. ఇట్ ఈస్ నేను ఇక్కడ దీనికి ఇక్కడ చూడండి వెళ్ళిపోయిందా. సో ఇలా ఏంటంటే ప్రతి ఒక్క పర్టికులర్ దాన్ని మెసేజ్ వెళ్ళిపోయింది, ఇమేజ్ వెళ్ళిపోయింది, బ్యాక్ ఎండ్ లో నేను అలా సెటప్ చేశా. సో దట్ ఈస్ ద వన్ ర్యాపిడ్ రెస్పాన్స్. ఒక పర్సన్ కి ఏంటంటే ఆటోమేటిక్ గా ఎలా ఒక క్లిక్ తో వెళ్ళిపోవాలి అనుకుంటే వెళ్ళిపోయేలాగా సెటప్ అయితే చేయొచ్చు. సో ఇలా మనం ఏంటంటే ఈ ఆప్షన్స్ అన్నిటినీ యూజ్ చేసుకొని మన డైలీ లైఫ్ లో చేసే పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ స్పీడప్ అయితే చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ మీరు బిజినెస్ ఓనర్ అయితే మీకు 100% నీడ్ అయితే ఉంది. సో ఈ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ని మీ బిజినెస్ లో ఉపయోగించుకోవాల్సిన అవసరం. ఓకే, సో హోప్ యూ పీపుల్ గాట్. సో ఇప్పుడే ఈ కైండ్ ఆఫ్ ఫ్యూచర్స్ అన్ని ఉన్నాయి, దీంట్లో అదర్ కొన్ని చిన్న చిన్న ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి. సో దట్ యూ కెన్ ఏబుల్ టు చెక్ ఇట్ అవుట్. సో ఈ పర్టికులర్ zip file ఏదైతే ఉందో, సో దట్ యూ ఫ్యూ పీపుల్ నీడ్, సింప్లీ యూ పీపుల్ నీడ్ టు మెసేజ్ టు దిస్ నంబర్ వాట్సాప్ CRM. సో యూ కెన్ ఏబుల్ టు గెట్ దిస్ zip file. సో ఆ జిప్ ఫైల్ కూడా మీకు లైసెన్స్ అయితే ఉంటుంది, యూ పీపుల్ నీడ్ టు యాడ్. సో దట్ లైసెన్స్ యూ పీపుల్ కెన్ ఏబుల్ టు గెట్ దీస్ డీటెయిల్స్ హియర్. ఓకే, ఇక్కడ ఏదైతే నేను చెప్పానో ప్రతి ఒక్కదాన్ని కూడా డెలివర్ చేశానని అయితే అనుకుంటున్నా. సో సేమ్ ఇఫ్ యూ పీపుల్ you can use in your side also. Okay, hope you people got amazing knowledge on this session. Same like you people get more knowledge like this and more time save ayyetivi, మీ business grow ayyetivi. Okay, fast గా వర్క్ చేసేటివి, ఆటోమేషన్ రిలేటెడ్ థింగ్స్, ఓకే, ఆర్టిఫిషియల్ రిలేటెడ్ థింగ్స్, ఇవన్నీ కూడా నెక్స్ట్ అప్కమింగ్ అయితే మీరైతే తెలుసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్.